వచ్చేమని తంబూరతోను సీతారతోను తండ్రి నే స్తోత్రింతును. ఆమేన్. తంబూరతోను సీతారతోను తండ్రి నే స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి ని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి ని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన దేవా నిన్ను స్తోత్రింతును. కష్టము కలిగిన నష్టము కలిగిన దేవా నిన్ను స్తోత్రింతును. అందరం యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి ని స్తోత్రింతును. దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తోత్రింతును. అందరం యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. సమయంలో తడవ చేయకుండా చెల్లి శిరీష వచ్చి 8:30 అయింది. 20 నిమిషాలు మాటలు చెప్తుంది. 10 నిమిషాలు పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. ఎగ్జాక్ట్లీ 9కి అయ్యగారికి ప్రసంగం ఇస్తాను. ఆయనకు టైం చెప్పాను, ఆ టైంలో ముగిస్తారు. మనము రోజు చేసే కంటే ఒక 5 నిమిషాల ముందే భోజనానికి వెళ్దాం. కొద్దిగా ఇబ్బంది ఉంది. ఈ పాట తర్వాత మరి సహన ఒక పాట ప్రిపేర్ అయ్యి ఉంటే దీని తర్వాత కొంచెం కానుక సమర్పణ చేసుకుంది. నేను చెప్పాను డైలీ పడతానని. అవి మీ కానుకలు దైవజనులకు మాత్రం ఇస్తున్నాను. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. రండమ్మా చప్పలు కొడుతూ శిరీషాను ఆహ్వానం. దేవుని చిత్తమైతే రేపు ఆయన సాక్ష్యం చెప్తే వచ్చింది. రేపు మంచి మరి చిన్నానికి దేవుడు రిలీఫ్ ఇచ్చాడు. రేపు సన్నీ గారు ఉంటారు, వారి సమక్షంలో ఏదో చిన్న గారు మంచి సాక్ష్యం చెప్తారు. ఏకేం హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక వందనాలండి. తర్వాత వేదికను అలంకరించిన సేవకులకు, పెద్దలకు, అలాగే కూర్చున్న సేవకులకు, అన్నిటికన్నా ముఖ్యంగా బుజ్జిబాబు అన్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలండి. మనం వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మూలవచనంగా లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. మన దేవుడంట ఆయన పరమందున్నవాడై ఉండి పరలోకంలో సమీపింపరాని తేజస్సులో ఉండి మన నిమిత్తము ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు, ఈ తుచ్చమైన శరీరాన్ని ఆయన ధరించినప్పుడు ఆయన ఏ మాత్రమూ కూడా మనలాగా ప్రవర్తించకుండా ఆయన సెపరేట్గా ప్రవర్తించాడు అన్నమాట. ఆ సెపరేషన్లో ఆయన ఏ విధంగా నడిచాడు అనే దానికోసం
లూకాసు వార్తలో ఈ వచనంలో రాయబడింది. ఆయన ఎన్ని విధాలుగా ప్రవర్తించాడంట? జ్ఞానమందు, వయసునందు, దేవుని దయందు, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇది దేవునికి సాధ్యమైంది ఒక మనిషిగా. ఆయన మనకి ఏముంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఏం చేశాడండి? మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరిని మనలో చూపించాలి. అది చూపించాలి అంటే ఇప్పుడు ఆయన ఎలాగైతే జ్ఞానంలోను, వయసులోను, తర్వాత మనుషుల దయందు, దేవుని దయందు ఎలాగైతే వర్ధిల్లాడో మనము కూడా అలాగే వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినప్పుడే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. అలా అంగీకరించడానికి గల మూల పాఠాలు, దేవుడు మనల్ని అంగీకరించాలి, దేవునిలాగా మన జ్ఞానంలోను, వయసులోను, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందంటే, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అంటే డబ్బు ఉంటే వర్ధిల్లినట్టు, ఆరోగ్యం ఉంటే వర్ధిల్లినట్టు, లేదా ఒకరిని తొక్కి పైకి రావాలి అని అనుకుంటే చాలా అసహ్యకరమైన కార్యాలు చేసి అలా వర్ధిల్లుతాడు. కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన ఒక సీక్రెట్ అయితే ఒకటి ఉంది. అది మనము ఈరోజు తెలుసుకుందామండి. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలయ్యా నా తండ్రి, నా ప్రియుడా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీవు మాట్లాడితేనే ఇది పచ్చిక బయలవుతుంది నాన్న. నీవు మాట్లాడకపోతే ఒక ఎడారి. నువ్వు మాట్లాడండి ప్రభువా. అయ్యా, నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఇక్కడ నేను నిలబడడం వల్ల ఏ ఉపయోగమూ లేదు తండ్రి. ప్రభువా, యేసు నువ్వు మాట్లాడకపోతే ప్రభువా మేము అలుపులము, మేము ఏమాత్రం గనులము కాదయ్యా. మీరు మమ్మల్ని వాడుకోకపోతే మేమేమీ చేయలేము నాన్న. ప్రభువా, నువ్వు రొట్టె విరిచి పంచిపెట్టినట్లుగా ప్రతి ఒక్క హృదయంతోనూ మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడకపోతే మాలో మార్పు రాదు నాన్న. మీరు మాట్లాడకపోతే మాలో ఏమాత్రమో చలనం ఉండదు యేసయ్యా. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. యేసు, మీరు మాతో మాట్లాడండి. ప్రభువా, నువ్వు నాలో పెట్టిన ప్రతి మాట నానా విపులంగా తేటగా మీరు మాట్లాడమని అడుగుతున్నాను యేసయ్యా. వింటున్న వారికి, చెప్తున్న నాకు నీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నీ పుణ్య పాదాలు బట్టి బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఇది నా సొంత మాటలు అయితే కాదు, ప్రభువు యొక్క మాటలు కాబట్టి శ్రద్ధగా వింటేనే మన హృదయంలో కార్యం అనేది జరుగుతుంది. మనం ఏమాత్రం నెగ్లిజెన్సీగా ఆడుతా పాడుతా పక్కన చూస్తా వినడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. వింటున్న వారిలో మార్పు రావాలన్నా, చెప్తున్న నాలో మార్పు రావాలన్నా మనం శ్రద్ధ పెట్టి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కదలకుండా దేవుడు చెప్తున్న ఈ మాటలను వినాలని నా మనవి. అందువలన బుజ్జిబాబన్నయ్య గారు ఎంతో ప్రయాసపడి పెడుతున్న ఈ కూడికలకు కూడా ఆయన యొక్క చేసిన ఈ పనికి ప్రతిఫలం అనేది కూడా ఉంటుంది. త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఏ విధంగా అయితే వర్ధిల్లాడో అలాగ మనం వర్ధిల్లాలంటే కొన్ని సీక్రెట్స్ అనేవి దేవుడు మనకి బైబిల్లోనే రాయించి ఉంచాడండి. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటండి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలంట. మన స్వబుద్ధి, మనకంటే ఒక బుద్ధి, ఆలోచన అన్నీ ఉంటాయి. అయితే ప్రభువు అడుగుతున్న మాట, మన స్వబుద్ధిని ఏమాత్రం మనకంటూ ఉన్న సొంత ఆలోచన, సొంత బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకోకుండా మన పూర్ణ హృదయంతో, అంటే దేవుడు ఏదో చెప్పాడని, వాక్యం ఏదో చెప్తుందని అంటే పైపైన, నేను అనేది దేవుడు చెప్తున్న మాట వినొద్దని కాదు, పైపైన కాదు, హృదయపూర్వకంగా దేవుని యందు నమ్మకం ఉంచాలంట. అలాగే హృదయపూర్వకంగా మనం నమ్మకం ఉంచడం మొదటి పాయింట్. ఏం చేయాలి? మొట్టమొదట మనం చేయాల్సిన పని,
మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. నేను అడుగుతానండి ఖచ్చితంగా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మనం రెండవదిగా చేయాల్సిన పని ఏంటండి, మన ప్రవర్తన అంతటి యందు, మన ఆలోచనలోను, మన తలంపులోను, మన బిహేవియర్ అంతా మన ప్రభు అయిన యేసుకి ఆయన అధికారమునకు. ఎందుకంటే మనం ఏది కావాల్సిన ఎవరిని అడుగుతామండి? ప్రభునే కదా అడుగుతాం. మనకి డబ్బులు కావలిస్తే ప్రభువుని అడుగుతాం, ఆరోగ్యం కావలిస్తే ప్రభువుని అడుగుతాం, ఇంకా మనకి ఏదైనా సమస్య వస్తే ప్రభువుని అడుగుతాం. మరి అలాగ అన్నీ అడిగి ఆయన నుంచి పొందుకున్నప్పుడు మన ప్రవర్తన అంతా ఆయన అధికారంలోకి ఒప్పుకున్నప్పుడు ఆయన లీడ్ చేయలేడండి? లీడ్ చేయగలడు. ఎందుకు లీడ్ చేయగలడంటే ఆయన సర్వ సృష్టికర్త. మొట్టమొదట మనం ఆయన గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి మనల్ని ఆయన లీడ్ చేయగలడు. కాబట్టి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు మనము ఒప్పుకోవాలి. మొదట చేయాల్సిన పని ఏంటి? పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచాలి. రెండవదిగా మనం చేయాల్సింది మన ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారములకు ఒప్పుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్గా కింద 7వ వచనంలో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. నెక్స్ట్ మూడవదిగా మనం ఏం చేయాలండి, మనకంటూ ఒక సొంత జ్ఞానం ఉంటుంది కదా. అంటున్నాడు ప్రభువు, నువ్వు జ్ఞానిని కదా అని అనుకుని నీ ఇష్టానుసారంగా వండుకో. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నా యందు భయభక్తులు కలిగి మొట్టమొదట చెడుతనాన్ని విడిచిపెట్టే. ఏం చెప్తున్నాడండి? చెడుతనము అంటే ఏంటండి? వ్యభిచారము, పేకాట, జోదము, డ్రగ్స్, ఇంకా కోపము, ద్వేషము, మత్సరము, విమతము, వివాదాలు, ఇవన్నీ చెడు పనులే. ఇవన్నీ ఈ మత్సరము ఈ మత్సరము, తర్వాత లోపల ఉన్న కుళ్ళు, కుట్ర, క్రోధము, ఇవన్నీ కూడా మనసులో ఉండేవి. ఈ బయటకు చేసేవేంటి? వ్యసనాలు అయితే ఏమవుతే ఉన్నాయి, అందరికీ తెలిసిన వ్యసనాలు ఉన్నాయి కదా. ఇవన్నీ చెడుతనాలు. ఇవి హృదయంలో ఉన్న చెడుతనాలు, ఇది బాహ్యంగా ఉన్న చెడుతనాలు. ఈ చెడుతనం అంతా నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఎన్నో పాయింట్ అని మనం చెప్పుకున్నాం? మూడవదిగా మనం ఏం చేయాలి? మొదట నమ్మిక ఉంచాలి దేవుని యందు. రెండవదిగా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. మూడవది కదా, నేను జ్ఞానిని కదా అనుకుని మన ఇష్టం వచ్చినట్టు నడవకుండా దేవుని యొక్క మన భయభక్తులు కలిగి, అక్కడ ఒక మాట ముందు ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి. అంటే భయము, భక్తి. భయం ఎప్పుడు కలుగుతుంది అంటే, మన తండ్రి తప్పు చేసినప్పుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు భయం కలుగుతుంది. భక్తి అనేది ప్రేమతో కలుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక అధికారి మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన చూసి ప్రేమతో రెస్పెక్ట్ ఇస్తాం. అంటే అది కూడా భయమే. ప్రేమతో రెస్పెక్ట్ ఇచ్చే భయం ఉంటుంది. ఒక చెడ్డ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకి కూడా బాబోయ్ వీడికి ఇవ్వకపోతే రెస్పెక్ట్ వీడు ఏమంటాడు అని అప్పుడు భయం ఇస్తాం. కానీ మన ప్రభువుకి మనం ప్రేమతో ఇవ్వాలి భయము. ఆ భక్తిని ప్రేమతో మనం చూపించాలి. సో మనం ఏం చేయాలండి? మూడవదిగా భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నాలుగవదిగా పైన ఫస్ట్ వచనం చూడండి, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. దేవుడు బోధిస్తున్న బోధ ఏదైతే ఉందో, మన సేవకులు ఇక్కడి నుంచి మనకు చెప్తున్న మాటలు, గద్దింపు మాటలు, తర్వాత ఎవరైనా వచ్చి మనకు చెప్తున్న మాటలు ఏవైతే ఉపదేశం, టీచింగ్ అని ఉంటుంది బైబిల్లో, ఇంగ్లీష్లో, ఆయన టీచింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మరువకూడదంట. మనకి గొడవలు మర్చిపోమండి. పురాతన కాలంలో సంవత్సరాల తరబడి ఉన్న గొడవలన్నీ మనసులో ఉంటాయి, కానీ దేవుని వాక్యం హృదయంలో ఉండదు. కానీ ప్రభువు అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. నువ్వు నా ఉపదేశాన్ని మరువకుండా ఉండాలి అని 4వ పాయింట్గా మనకి చెప్తున్నాడు. నెక్స్ట్ 5వదిగా నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుని యొక్క ఆజ్ఞలంట హృదయపూర్వకంగా గైకొనాలంట. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. బైబిల్ అంతా ఆజ్ఞలే ఉంటాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం అని బైబిల్లో కూడా ఉంది. ఆదాముకి అవకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పండు తినొద్దు. మరి మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి? చాలా ఇచ్చాడు. కొత్త నిబంధన గ్రంథం ఆయన స్టార్ట్ చేసినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి చూసుకుంటే ఆయన ఒకటి చెప్తాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మన కంఠపాఠం అయిపోతుంది. కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఏంటో తెలుసా? మన ఆధ్యాత్మిక దరిద్రాన్ని ఎరిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ధన్యుడు. అప్పుడు వాడు పరలోకంలో చేరతాడు అని దాని అర్థం.
దాని కింద సాత్వికులు ధన్యులు అంటది. ఆత్మలో దీనత్వం, ఆత్మ విషయమై దరిద్రత గుర్తెరిగిన వాడు ఏమవుతాడు? సాత్వికుడు అయిపోతాడు. అయ్యో నేను ఎందుకు పనికిరానోడిని, నన్ను దేవుడు సృష్టించాడు, నేను దేవునికి ఉపయోగపడాలి అని వాడు సాత్వికంతో ప్రభు పాదాల ముందు పడతాడు. అప్పుడు ప్రభు వాడిని హెచ్చిస్తాడు. కాబట్టి మన యొక్క దేవుడు మనకి ఆ యొక్క కొత్త నిబంధనలో మనకిచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా హృదయపూర్వకంగా, అంటే పైన కాకుండా మనసారా వాటిని గైకొనాలి. గైకొనడం అంటే పాటించుట. హల్లెలూయా. గైకొనడం అంటే ఏంటండి? పాటించుట. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనము గైకొనాలి. ఆరవదిగా ఏం చేయాలో తెలుసండి? 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. ఏం చేయాలంటండి? దయను సత్యమును. దయ అనగా మనం ఇతరులకి చూపించేది, సత్యం అనగా దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తున్న నడవడి ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి? విడిచిపోనివ్వకూడదు. ఏం చేయాలండి? ఎప్పుడు విడిచిపోనివ్వకూడదు. ప్రతి నిమిషం నిన్ను చూడగానే నీలో దయ కనబడాలి, సత్యము కనబడాలి. దాని కింద రాస్తాడు, నాకు అది చాలా ఇష్టం ఆ మాట. వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. కంఠభూషణం అంటే ఇది మెడకి హారం పెట్టుకుంటారు కదండి, ఆడవాళ్ళందరూ హారాలు వేసుకుంటారు కదా. అది ఎందుకు? అందరికీ ప్రజెంట్ అవ్వాలని. నీ యొక్క అలంకరణ ఏదై ఉండాలో తెలుసా? దయ సత్యము అయి ఉండాలి. మనం ఇతరులకి దయ చూపించడంలో, అంటే ఇతరులు ఏదైనా అవసరంలో, మన పక్కింటి వారు, మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదండి, మన పక్కింటి వారు ఏదైనా అవసరంలో ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి మనం చేయగలిగినంత మాట సాయం కానీ చేత సాయం కానీ ఏదైనా చేయగలగాలి. లేదా వాళ్ళ అవసరతలో మనం ఎంతో కొంత సహాయపడగలి, దయ చూపించాలి. మన ప్రభు అదే చేశాడు. ఎలాగో తెలుసా? ఒక ఇంట కూర్చొని ఆయన బోధిస్తున్నప్పుడు పక్షవాయువు రోగి కలిగిన వారి స్టోరీ మీకు తెలుసు కదా. ఆయన లేవలేడు కదా. లేవలేనప్పుడు ఒక నలుగురు ఏం చేశారంటే, ప్రభు ఆయన స్వస్థపరుస్తున్నాడు కదా, ఆయన దగ్గర తీసుకెళ్ళిపోదామని నలుగురు తీసుకుని వచ్చి మోసుకుంటూ వెళ్ళిపోతే అక్కడికి అంత గుంపు కూడా ఉండడం వల్ల ఆయన్ని ప్లేస్ లేకపోతే ఏం చేశాడంటే, వాళ్ళ నలుగురు ఏం చేశాడంటే పైకి ఎక్కేసి ఇంటి పైన ఉన్న పెంకులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో ఆయన ముందు నిలబెట్టాడు. అక్కడ ఆ వ్యక్తిని, ఆ పక్షవాయు రోగి కలిగిన వ్యక్తిని ఆయన ముందు నిలబెట్టేసరికి ప్రభు అక్కడ రాసి ఉంటుందండి ఆ మాట, వారి విశ్వాసమును చూసి ఆయన అతన్ని స్వస్థపరచడమే కాకుండా ఆయన పాపాలను క్షమించాడండి. హల్లెలూయా. మనము దయ కలిగి ఎదుటి వారికి మనం సువార్త చేయడం కానీ, దయ కలిగి ఇతరులను రోగులు ఉంటారు కదా వాళ్ళని దేవుని వైపు, స్వస్థత వైపుకి నడిపించడంలో కానీ మనం చేసినప్పుడు ప్రభువు మనకు ఆ దీవెన ఖచ్చితంగా వారి విశ్వాసం బట్టి అని ఉంది. మనం అలాంటి విశ్వాసాన్ని ప్రభువు ముందు కనపరుస్తూ దయ చూపిస్తే ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడండి? ఆయన సహాయము చేస్తాడు. అయితే ఇక్కడ ఏం చేయాలన్నాడు? ఆ సత్యాన్ని ఎన్నడూ విడిచిపోనివ్వకండి, వాటిని కంఠభూషణగా ధరించుకోండి. ఆ రెండింటిని, దయను సత్యాన్ని ప్రజెంటేషన్ చేయండి. ఒక క్రైస్తవులుగా మనం అలా చెయ్యకపోవడం వల్ల ఈరోజు క్రిస్టియానిటీ అనేది దెబ్బతిన్నదండి. నిజంగానే మీ క్రైస్తవుల ఎవరిని దయ చూపించరు, కఠినంగా మాట్లాడతారు. మీరెవరు ఎందుకు ఉపయోగపడరు? ఎందుకు చులకన అయిపోయిందో తెలుసా క్రిస్టియానిటీ? మనలో ఈ దయ సత్యము అనేది లేక, ఆ రెండు లేకపోవడం వలన, మనం దాన్ని ప్రజెంట్ చేయకపోవడం వలన క్రిస్టియానిటీ అనేది తగ్గిపోయిందండి. తగ్గిపోవడం అంటే ఆధ్యాత్మికతలో దిగజారిపోయింది. క్రిస్టియన్స్ బోల్డ్ మంది ఉన్నారు. ఆధ్యాత్మికతలో తగ్గిపోవడానికి గల కారణం ఈ లక్షణాలన్నీ. అయితే ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంట? కింద చూడండి 4వ వచనంలో, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అని చెప్పాడు ప్రభువు. ఆ రాసుకున్న తర్వాత అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఈ 7 పాయింట్లు మనం చేస్తే, అప్పుడు అండర్లైన్ చేసుకోండి దాన్ని, ఈ 7 మనం చేస్తేనే అప్పుడు మనం ఏమవుతామంట? దయనొంది మనుషుల దృష్టి అందు దేవుని దృష్టి అందు మంచి వాళ్ళముగా మనము ఉంటామంట. ఈ మంచి వాళ్ళముగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఇంకొక బ్లెస్సింగ్ కూడా ఇస్తున్నాడు. అదేంటో చూద్దామా? సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయం 2వ వచనం, రెండో లైన్ చూడండి. 2వ వచనం స్టార్టింగ్, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను.
దేవుడు మనకి ఏం చేస్తాడంట, దీర్ఘాయువు ఇస్తాడంట. వయసునందు మనము ఎదుగుతాం. కొంతమంది 110 సంవత్సరాలు బ్రతికెళ్ళిపోతారు కదా. ఇప్పుడు అందరికీ 40 సంవత్సరాలు ఎందుకు అయ్యాయో తెలుసా? మన పాపాల వల్లే. మన పాపాలే మన ఆయుష్ని తగ్గిస్తున్నాయి. చాలామంది రోడ్ల మీద బండ్ల మీద వెళ్తూ సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారు. ఎందుకనండి? ర్యాష్ డ్రైవింగ్ వల్ల. అవునా? అలాగే చాలామంది రోగాల పాలైపోతున్నారు. ఎందుకు? చెడు క్రియల వల్ల. అందుకే దేవుడు అన్నాడు, నీ చెడుతనం విడిచిపెట్టే, నీకు నేను ఏమిస్తాను? ఆరోగ్యం ఇస్తాను. అదే మాట కింద లైన్లో ఉంది చూడండి. అప్పుడు నీ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. మన ఎముకలు బలముగా ఉండి పుష్టి పొందుకొని సత్తువు కలిగి ఉండాలన్నా, మన దేహానికి ఆరోగ్యంగా ఉండాలన్నా, మన వయసునందు, జ్ఞానమునందు, దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందు మనము వర్ధిల్లాలంటే మనం చెయ్యవలసిన 7 లక్షణాలు మీకు చెప్పాను. మరలా ఒక్కసారి రివిజన్ చేస్తానండి. అవి ఒకసారి చెప్తారా? మొట్టమొదటి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. రెండవదిగా, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకి ఒప్పుకోవాలి. మూడవదిగా, నేను జ్ఞానిని కదా అని అనుకోనకుండా మనం భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఐదవదిగా, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు. ఆరవదిగా, దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఏడవదిగా, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా అవి మనకి ప్రెజెంట్ అవ్వాలి. నేను మరీ చెప్తున్నాను, వాటిని కంఠభూషణంగా అంటే మనకు హారముగా ఉండాలి. మనకి బయట అలంకరణ కాదండి, హారంగా ఉండాల్సింది. మనలో ఉండాల్సింది దయ, సత్యము. అవి ఎప్పుడు మనకి హారమైనప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. అప్పుడే మనం ఇన్ని విధాలుగా జ్ఞానమందు, వయసునందు, ఆరోగ్యమందు అన్ని విధాలుగా మనం వర్ధిల్లుతాం. దేవుని కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయను గాక. చాలా సంతోషం. చక్కటి మాటలు, 7 మాటలు. మరి మాటలు చెప్తుంటే చెల్లి రెబ్బగా ఎవరు గుర్తొచ్చారో అది ఎలా? జాన్ బుజ్జి గారే గుర్తొస్తారు. ఎందుకంటే పాయింట్లు చెప్తాను నేనుని. అలాగే శిరీష కూడా మంచి మాటలు, 7 మాటలు చెప్పి మిమ్మల్ని చక్కటి అనుభవంలోనికి. ఇంకొక విషయం నేను అప్రిషియేట్ చేస్తాను. సమయానుకూలంగా మాట్లాడిన వారు, మితముగా మాట్లాడిన వారు మరలా పిలవబడతారు. మరి సమయాన్ని ఒక్క నిమిషం కూడా ముందు తీసుకోలేదు. చక్కగా 20 నిమిషాలు చక్కని బోధ చేసింది. ఆ బిడ్డ రానున్న రోజుల్లో జాబ్ చేసుకుంటూ మంచి సంఘ పరిచర్యలో ముందుకెళ్ళాలని ఒక సేవకుడిగా అన్నయ్య అంటది, అన్నయ్యగా బిడ్డను ఆస్వాదిస్తున్నాను. ఆమె గట్టిగా చెప్పులు కొడదాం. పాపకి 2 రోజులకు నా ఆశ తీరింది. ఆ అమ్మగారు ఎప్పుడు ఈ మందిలో వాకింగ్ చెప్పినా 3, 4, 5, గట్టిగా అయితే 8 ఆవిడతో కలిపి ఈరోజు ఒక 60 మంది ముందు వాకింగ్ చెప్పగలిగింది. సుమారు మన లైవ్ యూట్యూబ్ ఒక 100 మంది వరకు చూస్తారు. ఫేస్బుక్ అయితే చాలా పరిగెడుతుంది, 1500, 2000 మంది వరకు కూడా పరిగెడుతుంది. అది పడుతుంది, చూస్తారా చూడరా అనేది దైవ చిత్తం. మరి సమయంలో సమయం పాటు చేయను. మరి సేవ పరిచర్యం చాలా భారమైంది నా కోసం. మీకు తెలుసు, నేను హైదరాబాద్ వెళ్ళి ఎన్ని సభలు పెట్టానో మీకు తెలుసు. మీరు ఇస్తే తీసుకున్నాను. నేను ₹1 కూడా ఇమ్మని అడగలేదు. అలాగని ఇస్తే తీసుకోకుండా కూడా నేను ఉండలేదు. ప్రతి 2 నెలలకి సభలే. అయ్యగారు కూడా సాక్ష్యం, ఎన్నో మీటింగులకు వచ్చారు. బహిరంగ సభ, భారీ సభ, ఎక్కడ స్టేజ్ అక్కడ. ఇక అంతే. డబ్బు ఎక్కడ వచ్చిందంటే గో టు హైదరాబాద్, సేవ్ టు మనీ, అంతే. గో టు హైదరాబాద్, తేడం పెట్టడం. కానీ గత సంవత్సరం దేవుడు బస్సు యాక్సిడెంట్ చేసి, ఇంతవరకు నువ్వు మీటింగులు పెడుతున్నావు కదా, నీ ఘనత సాధిస్తున్నావు నువ్వు. హల్లెలూయా. నేనేంటో చూపిస్తానని బస్సు ఫ్లైఓవర్ నుంచి కింద పడిచేసాడు, మక్కెరగొట్టాడు. ఈసారి చేసేవన్నాడు. హల్లెలూయా. ఛాలెంజ్గా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఆయన సేవ చేస్తూ 7 రోజులు పెట్టాను. అందుకే భోజనాలు వద్దన్నా భోజనాలు పెడుతున్నాను. దేవుని ఎదిరించి వెళ్తున్నాను. చేయి సేవ అన్నాడు. కాబట్టి భారభరితమైన సేవకు మీరు వేసే ప్రతి ₹10 కౌంటే, ₹10 కౌంటే, ₹20 కౌంటే. రోజు పడుతున్నారంటే రోజు తింటున్నాగా, ఇంటికాడ ఇక్కడ కాదు ఉండే తప్పుడు అర్థం పోద్ది. రోజు పడుకుంటున్నాగా, రోజు స్నానం చేస్తున్నాగా, ఇది అంతే. రోజు కానుక మ్యాండేటరీ. ఏటమ్మా చెప్పాలి?
ఇంగ్లీష్ బాగా వచ్చి అమ్మగారు గేటి కానుక మ్యాండేటరీ. దట్స్ ఆల్. రా మసాహనా. మరి పవిత్ర గారి అమ్మాయి ఆవిడ మీరు ఎవరు లేనప్పుడు ఈ మందిరంకి వచ్చింది వాళ్ళ అమ్మగారు. మరి ఈ మధ్య ఐఎంఓలో నేను చాలా ప్రముఖుని అయిపోయాను. వాళ్ళ అమ్మగారు నడిపించే గ్రూప్లో ఆవిడ మస్కట్లో ఉంటారు. వారి పాప ఇక్కడ జగ్గీచెర్లోని సొంత ఇల్లు. చక్కగా మరి మంచి సాహసంలో ఉన్నారు. ఈరోజు మనతో ఉండడం చాలా సంతోషకరం. ఈ పాట అయిన వెంటనే తమ్ముడు దేవదానం వచ్చి ఈ కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆఖరణ మరి అవసరమైతే మన మధ్యలో అబ్రహాం క్రిస్టియన్ గారు ఉన్నారు. వారు కూడా మరి ముగింపు ప్రార్థన కానీ ఒక శుభం కానీ చెప్పి వారు కొద్ది లేట్ అయ్యారు. వారు లేక నేను 2 పాటలు పాడవలసి వచ్చింది. ఇక కానుక పట్టుకుందాం. దివ్యరామ్మ వేయకపోయినా సిగ్గుపడొద్దు, ఎందుకంటే రోజు వేస్తున్నారు కాబట్టి. అర్థమైందండి. హల్లెలూయా. నిన్ను ఆరాధించుటలో మా ఆనందం చెప్పలేనంత, నిన్ను కీర్తించుటలో మా ఆశీర్వాదం కొలతలేనంత, నిన్ను ఆరాధించుటలో మా ఆనందం చెప్పలేనంత, నిన్ను కీర్తించుటలో మా ఆశీర్వాదం కొలతలేనంత, సమయమందు ఆ సమయమందు నా యేసు నిన్నే ఆరాధింతునయా, సమయమందు ఆ సమయమందు నా యేసు నిన్నే ఆరాధింతుమయా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుమయా, అక్షయలోకంలో ఆరాధింతుమయా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుమయా, అక్షయలోకంలో నిన్ను ఆరాధింతుమయా, నిన్ను ఆరాధించుటలో మా ఆనందం చెప్పలేనంత, నిన్ను కీర్తించుటలో మా ఆశీర్వాదం కొలతలేనంత, కొండ కోణంలో పల్లె పట్నంలో ఎత్తైన లోతైన ఆరాధింతుమయా, కొండ కోణంలో పల్లె పట్నంలో ఎత్తైన లోతైన ఆరాధింతుమయా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుమయా, అక్షయలోకంలో నిన్ను ఆరాధింతుమయా, ఆత్మతో సత్యముతో ఆరాధింతుమయా, అక్షయలోకంలో నిన్ను ఆరాధింతుమయా, నిన్ను ఆరాధించుటలో మా ఆనందం చెప్పలేనంత, నిన్ను కీర్తించుటలో మా ఆశీర్వాదం కొలతలేనంత. హల్లెలూయా. చెప్పలు కొడదాం. ఈ కుటుంబం అంతా దేవుళ్ళలోనే ఉన్నారు. మరి ఈ అమ్మాయి ఎవరో కాదు, శిరీష గారు వాళ్ళ మరదలు గారు ఇప్పటివరకు వాక్యం చెప్పారు కదా, తమ్ముని భార్య. చక్కటి పాట పాడిన అమ్మాయిను ప్రభు కృపలో దీవించును గాక. దేవుని చిత్తమైతే ఇలాంటి ప్రత్యేకమైన కూటాలకు మనతో వస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన పాటలు, ప్రత్యేకమైన ప్రార్థన, ప్రత్యేకమైన అందరూ కళ్ళు మూసుకుందాం. మరి సమయంలో ప్రార్థన చేసుకుని దేవదానం గారు మన ముందుకు నడిపిస్తారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క 3వ కూడికలో మీ ప్రియ బిడ్డలందరూ కూడా మేము ప్రేమించి మీ పరిచయ నిమిత్తము తండ్రి మేమంతా కూడా మీ వల్ల బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, చల్లిస్తున్నాం, ఊని కలిగి ఉన్నామని నాయన బిడ్డల ప్రేమ కలిగి మీ పరిచయ నిమిత్తము కానుక సమర్పించారు. ప్రతి ఒక్కరు కూడా నాయన విసుక్కోకుండా, సనుక్కోకుండా నా దేవునికి ఇవ్వాలని మీ సన్నిధానంలో కానుక సమర్పించారు. ఏ వ్యక్తి అయితే మీ సన్నిధానంలో కానుక సమర్పించి ఉన్నారో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని కూడా మీరు 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలింపు దయచేసి మీరే మహిమ గంత ప్రభావాలు తెలియజేస్తూ
ఈ ప్రార్థన మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అబ్రహాం కిషన్ గారు ఎదురు రావాలి. సంతోషం. వారు ధర్మవరంలో బాప్టిస్ట్ సంఘంలో మంచి దైవజనుడు, ఫీల్డ్ కౌన్సిల్లో కూడా మంచి ఉన్నతమైన పదవులు కానీ మా జీవజల సేవకుల్లో ఒకరు. వచ్చేవారు వీరి మందిరంలో చక్కటి కోటాలు కూర్చుండే. చెప్పులు కొడదాం. నాకు ఇంకా 9కి 3 నిమిషాలు ఉంది. మరి మా చెల్లి ఎప్పుడు చెప్పలేదు. మరి చక్కటి దీన్ని ఏమంటారు వీటిని తెలుగులో? చేపలు. ఏంటండి? చేపలేనా తీసుకుని వచ్చారని సాక్ష్యం చెప్తామమ్మా. సంతోషంగా తడవు చేయకుండా కరెక్ట్గా మీకు పాటే పాడుకుంటారో, పరిగెడతారో, జనాలు పరిగెట్టిస్తారో, వాక్యంలో దూకిస్తారో. ఇస్సాకాయ్ గారికి, రెబ్బగామ్ గారికి, ఎర్మోన్కి ముగ్గురికి మైక్ ఇస్తున్నాను. ఆరాధన చేసి వాక్యంలోకి వెళ్ళిపోతారు. ఒకసారి రండి అమ్మ, పైకి రండి. రామచోడవరంలో మాట అన్నాను. బైబిల్లో ఉన్న ఇస్సాకు రెబ్బకాయలు ఎలా ఉంటారో తెలిసాను అడిగాను. వాళ్ళు తెలియదు అన్నారు. ఇలాగ ఉంటానని చెప్పారు. నవ్వు అందరూ రండి అమ్మ, రండి. అయ్యో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేచి నిలబడదాం. లేచి నిలబడి హల్లెలూయా. గనుడు గొప్పవాడైన దేవునికి హృదయం అంతటితో 2 చేతులు ఆకాశమై పెట్టి, 2 చేతులు ఆకాశమై పెట్టి హృదయం అంతటితో ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి దేవా 7 దినాలు ఉపవాస ప్రార్థన మా కొరకై మీరు నిర్ణయించి గతించిన 2 దినాలు ఆశీర్వాదకరంగా మార్చి ఈ 3వ దినం ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తుతి, 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 స్తుతి. దైవమానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందామండి. అసలు ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. వీలైతే ప్రతి ఒక్కరు చేతులు ఆకాశం పెట్టి ఒక్క నిమిషం, కొద్ది నిమిషాలు మాత్రం మనం ఆరాధన చేస్తాం. కొద్ది నిమిషాలు మాత్రమే 2 చేతులు ఆకాశం పెట్టి మనం హృదయపూర్వకంగా మనసారా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారని ప్రేమను వీడని నీ కృపను, మారని ప్రేమను వీడని నీ కృపను నాపై చూపినా నా హితుడా యేసయ్యా, నాపై చూపినా నా హితుడా యేసయ్యా. ఆరాధింతును కృతజ్ఞతతో, చెప్పాలి. ఆరాధింతును కృతజ్ఞతతో మారని ప్రేమను వీడని నీ కృపను నా పక్షమై నీవుండగా భయపడను ఏ నరునికి. అవునయ్యా, నా పక్షమై నీవుండగా భయపడను,
ఆరాధింతును నీ మేలు తలచి మారని ప్రేమను వీడని నీ కృపను మారని ప్రేమను వీడని నీ కృపను ఏ తెగులు నా గుడారము ఏ అపాయము తగులనీయక ఏ తెగులు నా గుడారము ఏ అపాయము తగులనీయక మహోన్నతుడా నీదు చాటునా సర్వశక్తుడా నీదు నీడలో మహోన్నతుడా నీదు చాటునా సర్వశక్తుడా నీదు నీడలో నన్ను దాచి కాచిన నాదాగు చోటు నన్ను దాచి కాచిన నాదాగు చోటు మారని ప్రేమను వీడని నీ కృపను మారని ప్రేమను వీడని నీ కృపను కాచుకుంటేని కడబోరకై కాంక్షణీయుడ ఆకాశతో కాచుకుంటేని కడబోరకై కాంక్షణీయుడ ఆకాశతో కలకాలం నీదు కౌగిట ఆశింతును నీదు మహిమలో కలకాలం నీదు కౌగిట ఆశింతును నీదు మహిమలో నిత్యారాధన నే చేతును నిత్యారాధన నే చేతును మారని ప్రేమను వీడని నీ కృపను మారని ప్రేమను వీడని నీ కృపను నాపై చూపిన నా హితుడా యేసయ్యా నాపై చూపిన నా హితుడా యేసయ్యా ఆరాధింతును కృతజ్ఞతకై ఆరాధింతును కృతజ్ఞతతో ఆరాధింతును కృతజ్ఞతతో ఆరాధింతును కృతజ్ఞతతో మారని ప్రేమను వీడని నీ కృపను నాపై చూపిన నా హితుడా యేసయ్యా నాపై చూపిన నా హితుడా యేసయ్యా ఆరాధింతును కృతజ్ఞతతో ఆరాధింతును కృతజ్ఞతతో అలా ప్రభువానికి వందనాలు. మారని అయ్యా నీకు నాయన మారని ప్రేమ నాయన వీడని నీ కృప నాయన మాపై చూపిన దేవుడవు నాయన
మమ్మలను ప్రభా మీరు ఎన్నుకున్న దేవుడవు నాయన, ఏర్పరచుకున్న దేవుడవు నాయన. దేవా, విలువలేని దేవా తండ్రి, మమ్మలను తండ్రి మీరు మీ విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించి దేవా ఈ దినం నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా మా పక్షమున నిలిచినవాడు గొప్పవాడు అని ప్రభువా, అయ్యా నీ రాకడ కొరకై ప్రభు సిద్ధపాటు కలుగునట్లుగా వివేచనతో మమ్మల్ని నింపునందుకు నీకు స్తోత్రాలయ్యా. మీరు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా మా జీవితాల్లో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి దేవా. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో తండ్రి మీరు నాతో మా అందరితో మాట్లాడండి అయ్యా. ఈ ప్రయాస వ్యర్థపరచొద్దయ్యా, వ్యర్థపరచొద్దయ్యా. తగిన ప్రతిఫలము దయచేయండి అయ్యా అని ఎవరికి వారి మేము ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడేసయ్యా. అడుగుదాం అడుగుదాం అడుగుదాం. దేవా నాతో మాట్లాడయ్యా. ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. నువ్వు మాట్లాడితే ప్రభా మా జీవితాలు నాయన కట్టబడతాయి నాయన. నువ్వు మాట్లాడితే ప్రభువా నాయన మా కుటుంబాలు ప్రభు రగిలించబడతాయి, మండించబడతాయి, ఉజ్జీవపరచబడతాయి. దేవాని వాక్కు ప్రభువా నాయన విడుదల చేయయ్యా. సేవకుని మరుగుపరిచయ్యా. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ఆటంకాలు కలిగజేస్తున్న ప్రతి విధమైన చీకటి కార్యములను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా కొంచెం ముందుకు వచ్చేయండి. రైట్, ఈ లెవెనంత వరకు ముందుకు రావటానికి ముందున్న వాళ్ళు ముందుకు వస్తే, ఒకవేళ ఎవరైనా వెనకాల వస్తే చక్కగా వారు మరి ఆ స్థలాల్లో కూర్చుంటారు. రైట్, ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క 7 దినాల ఉపవాస ప్రార్థన మరి 3వ దినం మరి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ మా అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ఈ మంచి సమయం మీతో దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించటానికి, కలిసి దేవుని యొక్క మాటలు పంచుకోవటానికి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి జాన్ భుజానికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారికి, అదేవిధంగా సంఘానికి, వారి కుటుంబానికి, మరి వేదిక మీద ఘనులైన దైవజనులు ఉన్నారు, వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. చక్కగా ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం చాలా సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రభు సహాయం చేశారు. ఈ 3 రోజులు బాగానే అయిపోయాయి అన్నవారు అందరూ చెప్పండి. ప్రైజ్ అలా, హల్లెలూయా. అప్పుడే అయిపోయా 3 రోజులు అన్నవాడు చెప్పండి. ఇంకా 4 రోజులు ఉన్నాయా అన్నవాడు చెప్పండి. హల్లెలూయా. రైట్, ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయా అన్నవాడు చెప్పండి. ప్రైజ్ అలా, ప్రైజ్ అలా. 7 దినాలు దేవుని సన్నిధిలో గడపడము అన్నది అది ఆషామాషి పని ఏమీ కాదు. దేవుడు మనల్ని ఎన్నుకుంటేనే, ఏర్పరచుకుంటేనే, దేవుడు మనలను ప్రేమించి 7 దినాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల, మన పరిచర్య పట్ల, మన పట్ల ఆయన ఉద్దేశం అంతా, తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఆశ అంతా కూడా మరి 7 దినాలు మనతో పంచుకోవటానికి, మరి ఇది భారమైన, ఇది ఒక బాధ్యతగా దేవుని యొక్క సేవలో మనం అందరం క్షేమంగా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని సేవకులు మరి ఇష్టపూర్వకంగా సంఘం మీరందరూ కలిసి ఏకీభవించారు. అందును బట్టి ఈ ప్రయాస ఎన్నటికీ వ్యర్థమైపోకుండా తగిన ప్రతిఫలమును అనుభవించదుముగాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము. అతడు పోయి దైవజనుడు చెప్పునట్లు యోర్ధాను నదిలో
7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయేను. అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడినైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను. నయమాను అతని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయేను. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా దేవ, మహిమ స్వరూపి, విత్తబడిన నాయన చదవబడిన ఈ లేఖనము ద్వారా కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఉపవాస ప్రార్థన గురించి మనం చాలా చోట్ల ఉపవాస ప్రార్థనలో మనం విన్నాం. చాలా వర్తమానాలు మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ప్రైజ్ అలాం. ఎందుకంటే చక్కగా మీకు ఆ అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళడమో లేకపోతే యూట్యూబ్లో చూడడమో ఏ విధమో చేతనైనా చక్కగా ఉపవాస ప్రార్థన గురించి ఎన్నో మనం విన్నాం. మరొకసారి ఉపవాస కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనం కలిసి ఏకీవించి మరి దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు మంచి అవకాశం ప్రభు అనుగ్రహించారు. జకర్యా పుస్తకంలో మనం ఈ యొక్క పాంప్లెట్ మీద వ్రాయబడినటువంటి ఆ మాటను మనం గమనించినట్లయితే, యోధా ఇంటి వారికి ఉపవాస ప్రార్థన సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలగును. కాబట్టి ఈ యొక్క పండుగలలో మనం ఏది ప్రియముగా ఎంచుకోవాలంటే సత్యము, సమాధానము ప్రియముగా ఎంచుకుని ఈ ఉపవాస కూడికల్లో మనం ఆ యొక్క వాక్యాన్ని విని మన హృదయంలో భద్రపరుచుకోగలిగితే ఈ ఉపవాస ప్రార్థనలు యేసు నామములో మన జీవితంలో పండుగ మాత్రమే కాదు కానీ పండుగలుగా మార్చబడునుగాక. పండుగ లేకుండా, ఆనందం సంతోషం లేకుండా, సమాధానము లేకుండా ఏ విధమైనటువంటి చీకటి ఆవరించిన ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా చీకటి అంతా తొలగిపోయి పండుగ వాతావరణం మనం అనుభవించుదుముగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది నయమాను యొక్క పరిస్థితి. నయమాను తగిన సమయంలో ఆయన దైవజనుడు చెప్పినట్లుగా, అక్కడ మరొకసారి ఆ మాట చదువుతున్నాను గమనించండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయేను. ప్రైజ్ ది లార్డ్. అంటే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదులు ఎన్నిసార్లు మునిగాడు? 7 మారులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు చెప్పినట్లుగా? దైవజనుడు చెప్పినట్లుగా. 7 అన్నటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథములో సంపూర్ణతకి సాదృశ్యంగా ఉంది కదా. దేవాతి దేవుడే 7 దినాలను ఏం చేశాడు? 7 దినాలను సృష్టిలో కలుగు చేశాడు. 7 దినం గడపకుండా మరొక వారంలో మనం అడుగు పెట్టలేం. ఇలా మనం గమనించినట్లయితే 7 కరువులు, 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ఆహారం. మరి ఎరుకో గోడలు ఎదురున్నప్పుడు 7 సార్లు 7 దినాలు వారు తిరిగినప్పుడు వారికి జయం. ఇలా మనం గమనించినట్లయితే 7 సిలువలో 7 మాటలు పలికినప్పుడు దేవాది దేవుడు ఆ యొక్క 7 మాటల ద్వారా గొప్ప ఉజ్జీవము ప్రతి ఒక్కరి హృదయంలో దైవ చిత్తానుసారమైనటువంటి భయం, ఇవన్నీ మనం గమనించినట్లయితే ఆది కాండములో 7 అన్నటువంటి సంఖ్య ఎంత ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మదేవుడు ఘనపరిచి చివరి 7 సంఘములతో లేక 7 దీపాలతో 7 నక్షత్రాలతో ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఈ సంపూర్ణతలో ఉన్నటువంటి ఆశీర్వాదం 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి మొరపెట్టి విశ్వసించిన వారు అందరం పొందుకుందుముగాక. ఆమెన్. హల్లెలూయా. 7 దినాల ఉపవాస ప్రార్థన అంటే ఆయనకేం పర్లేదు మనకేం పర్లేదు అనుకుని పెట్టారు అనుకుంటారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆషామాషి పనేమీ కాదు. ఇజ్రాయేలు ప్రజలు
మరి 12వ అధ్యాయం మనం నిర్గమకాండలో మనం చూసినట్లయితే మరి పులి అనేటువంటి రొట్టెల పండుగను ఎన్ని దినాలు చేశారు వారు? 7 దినాలు. పులిసినదేది కనబడకుండా, పొంగినదేది ఉండకుండా, పొంగనది ప్రైసలా అది వెత్తబడినటువంటి ఈ యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాటలు అది పులిసిపోకుండా అది మన జీవితంలో అన్వయించుకోవటానికి ఆత్మదేవుడు ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి 7 దినాలు పులి అని పండుగల రొట్టెలు పండుగ చేసుకోమన్నట్లుగా 7 దినాలు దేవుని సన్నిధిలో వాక్యము వెత్తబడుతున్నప్పుడే, లేక వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే, దేవునికి అసహ్యకరమైనటువంటి ఏవైనా మనలో ఒకవేళ పులిసి ఉన్నట్లయితే 7 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా అవన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2 దినాలు మనలో దేవాది దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. 2 దినాలు దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ వాక్యం చాలా విలువైనది. ఇప్పుడు సిస్టర్ గారు శిరీష గారు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు. దేవుడు మనలను ప్రేమించి వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడని మనం గమనించి మన కొరకే మాట్లాడాడని మన హృదయంలో భద్రపరుచుకుని ఆ మాట ప్రకారంగా మనం ఇక్కడి నుంచి బయటికి వెళుతున్నప్పుడే నయమాను యొక్క జీవితంలో జరిగిన అద్భుతం ఈ అంత్య దినాల్లో లేక చివరి దినాల్లో దేవుడు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. నయమాను జీవితంలో కుష్ఠరోగం ఉంది, మన జీవితంలో ఏముంది అని అనుకోకూడదు. నయమాను జీవితంలో కుష్ఠరోగం ఉందేమో కానీ ఇప్పుడు నయమాను కన్నా భయంకరమైనటువంటి వ్యాధి ప్రతి వారిలో కూడా ఏం చేస్తుంది? నివాసం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది అనేకులకు ఆ వ్యాధి అంటించేటట్లుగా దీర్ఘకాల వ్యాధిగా మారిపోయింది. ఏ విధము చేతనైనను ఆ వ్యాధిని ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఉండకుండా, ఆనందంగా ఉండలేకుండా, ఏ విధమైనటువంటి కుష్టు సంబంధించినటువంటి పాపెచ్చులతో కూడినటువంటి బలహీనతలు ఉన్నాయో 7 దినాల ఉపవాస ప్రార్థనలు అవన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా తొలగిపోయాయని మనం గమనించినట్లయితే దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదులు 7 మారులు మునగగా. ఎన్ని మార్లు? 7 మార్లు మునగడంటే మామూలు విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. అది కాకపోయినా ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కానే కాడు. ఆ వ్యక్తి సైన్యానికి అధిపతి, అంటే ఆ సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ సైన్యం అంతటికి కూడా ఆయన ఒక అధికారి మాట. ఇప్పుడు ఆ అధికారి ఒక మాటలో ఆ 7 సార్లు అలా మునగడం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం. కానీ ఇక్కడ దైవజనుడు ఏం చెప్పాడంటే 7 సార్లు మునగాలి. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను నదులు ఏం చేయాలి? 7 సార్లు నువ్వు మునుగు అని, లేక అక్కడ యోర్దాను నదికి వెళ్ళి నువ్వు మునిగితే నువ్వు బాగుపడతాను 10వ వచనంలో ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్లుగా 7వ సారి ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడైతే మూలిగి లేచాడో అతని యొక్క దేహం ఎలా మారిపోయిందట? పసిపిల్ల దేహముగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 7 దినాల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క చెరువులో లేక ఈ వాక్యం అన్నటువంటి ఈ యొక్క ప్రవాహములో మన ప్రతి విధమైనటువంటి శాపం పాపం పోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 7 దినాల్లో వాక్యపు వెలుగులో మనం ములుగుదుముగాక. దేవుడే మనలను ఆయనాడు ఆ కుష్టుతో ములిగినటువంటి ఆ యొక్క దేహాన్ని పసిపిల్ల దేహముగా నయమాను యొక్క దేహమును లేక జీవితాన్ని తేల్చినట్లుగా 7 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా ఆయన మహిమ కొరకు మనలను రేపునుగాక. విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నారా? నమ్మి మాటలు మన హృదయంలో ఉంచుకుని ఈ మాట ప్రకారంగా మన జీవితంలో ఎప్పుడైతే మనం కొనసాగుతాయో నిశ్చయముగా దేవుడు ఆ కార్యాలు జరిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పసిపిల్ల దేహం అనగా ఆ బిడ్డను చూడగానే మనం అందరూ ఏం చేస్తాం? ఎంతో ఇష్టపడతాం. ఆ బిడ్డను ఎత్తుకోవాలనుకుంటాం, ముద్దు పెట్టాలనుకుంటాం, చక్కగా ఆడించాలనుకుంటాం. యేసు క్రీస్తు నామములో దేవుని వాక్యము ద్వారా మనం శుద్ధీకరించబడినప్పుడు నీవు ఎలా కనబడతావంటే అనేకులు నీవలే జీవించాలన్నటువంటి ఒక క్రొత్తదనాన్ని యేసు క్రీస్తు నామములో ఈ ఉపవాస ప్రార్థనలో నా దేవుడు మనందరిలో నుంచి కనబడనించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మనం 15వ వచనం మనం గమనించినట్లయితే అప్పుడు అతడు తన
పరివారముతో కూడా దైవజన దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే తన దేహములో మార్పు వచ్చిందో, తన దేహములో ఒక పసిపిల్ల ఎప్పుడు చూడలేనటువంటి ఒక మార్పు కలిగిందో, అతడు ఏం చేశాడంటే తిరిగి ఏం చేశాడు, దైవజన దగ్గరకు వచ్చి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ ఇదిగో ఇక్కడ చూడండి ఆ మాట. ఇప్పుడు దైవజన దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి చిత్తగించుము. ఇజ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క ఏ దేవుడును లేడని నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఎరిగాడంటే దేవుని యొక్క కార్యము తన జీవితంలో జరిగిన తర్వాత తిరిగి వచ్చాడు. నాకు ఎక్కడైతే స్వస్థత రావడానికి తన నోటి ద్వారా దేవుని యొక్క స్వరం వినబడిందో ఆ యొక్క సేవకుడి దగ్గరికి తిరిగి వచ్చి ఇప్పుడైతే మనసారా హృదయం అంతటితో చెప్తున్నాడు, ఇంకా ఇజ్రాయేలులో ఉన్నటువంటి దేవుడు తప్ప మరి ఏ దేవుడు భూమి అంతటా లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట కొరకే ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ మాట నీ నోట ఇతరులకి పలికించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ నోట ఈ మాట ఎప్పుడైతే పలకటానికి నువ్వు సిద్ధపడతావో, పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు నయమానును ఏ విధంగా తన నోటిని కనపరిచి దేవాది దేవుని యొక్క నామం మహిమపరచబడిందో, ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు ఈ మాట మనం పలికి దేవుని యొక్క ఘనమైనటువంటి నామాన్ని ఘనపరచుదుముగాక. ఒక్క వాక్యాన్ని చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలను సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించడానికి సమస్త దుర్నీతి నుండి, అది మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, లేక చేస్తున్న పని ద్వారా సమస్త విధములైనటువంటి దుర్నీతి నుంచి మనలను దేవుడు ఏం చేశాడు, విమోచించడానికి మన కొరకు ఆయన ఏం చేశాడు, తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అర్పించుకుని ఏం చేశాడంటే ఇప్పుడు మనల్ని తన కొరకు, ఆమేన్, హల్లెలూయా, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలకు తన కోసం పవిత్రపరుచుకుని తన కొరకు ఏం చేశాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, దేవుడు మన ద్వారా గణపరచబడాలంటే సమస్త దుర్నీతి నుంచి నా ప్రభువు నన్ను విడిపించాడన్న సాక్ష్యం మనం నిత్యము కలిగి ఉండాలి. నేను పాపము లేని వాడును అంటే ప్రభువుని మనం ఏం చేస్తున్నట్టు, అబద్ధికుడిగా చేస్తున్నట్టు. ఏదో విధంగా ఆదాము మొదలుకుని ఇదివరకు ప్రతిదినము ఏదో ఒక సమస్త దుర్నీతి మనలను ఏ విధము చేతనైనను దేవునికి దూరం చేయాలని పొంచి ఉంటుండగా, ఈ దుర్నీతి నుంచి నా ప్రభు విడిపించాడని, ఈ దుర్నీతి నుంచి నా ప్రభు నన్ను తప్పించాడని, ఈ దుర్నీతి నుంచి నా కొరకు ఆయన దేవుడై ఉండి మనిషిగా దిగివచ్చి నా కొరకు తన్ను తాను తప్పించుకున్నాడని, తన కోసము నన్ను ఆయన సిద్ధపరుచుకున్నాడని, తన సత్క్రియలు నా యందు కనపరచాలని, తన మహిమ నాలో ఇతరులకు చూపించాలని నన్ను పవిత్రపరిచినటువంటి నా దేవుని యొక్క శక్తినని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వాసముతో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో నిశ్చయముగా దేవుడు, ప్రైజ్ ది లార్డ్, కేవలం మన ద్వారా మహిమపరచబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క అంత్య దినాల్లో యేసుక్రీస్తు నామములో నీ ద్వారానే, నీ కుటుంబం ద్వారానే, లేక మీ సంఘము ద్వారానే, లేక మీ సేవకుల ద్వారానే, లేక ఈ వాక్యం వింటి విశ్వాసముతో మార్పు చెందుతున్నటువంటి వారు అందరి ద్వారాను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మహిమ పరచబడాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా ద్వారా మహిమ పరచబడాలని ఉద్దేశించి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని విశ్వాసముతో ఉన్న వాళ్ళందరూ ఒక గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. అసలు ఈ వ్యక్తి, ఈ యొక్క నయమాన్ అన్నటువంటి ఈ వ్యక్తి స్వస్థత పొందటానికి ఊరికినే అతనికి స్వస్థత ఏమీ రాలేదు. హల్లెలూయా. ఆయన దేశం వేరు,
చెప్పండి. ఇప్పుడు ఈయన వచ్చినటువంటి దేశం ఇజ్రాయేల్ దేశం, ఆయనది ఏ దేశం? సిరియా దేశం. ఇప్పుడు ఆ సిరియా దేశం నుంచి ఈ ఇజ్రాయేల్ దేశానికి రావడానికి మధ్యలో కొంతమంది ఏం చేశారు? అతనికి సపోర్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మనంతటికీ మనం ఎక్కడికి రాలేదు. ఎవరో ఒకరు ఏ విధంగా చేతననేది మనకేమై ఉంది? పాంప్లెట్ ద్వారా కావచ్చు, ఐగర్ ఆహ్వానం ద్వారా కావచ్చు, సంఘస్థుల ద్వారా కావచ్చు, లేక ఈ యొక్క ఇప్పుడు కలిగినటువంటి ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, మనం అందరం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చాం. ఏ విధము చేతనైనను మనలను ఎవరైతే ఇక్కడికి నడిపించారో వారిని బట్టి మనం ప్రభుకి స్తుతి చెల్లిస్తూ వారి వలె మనం ఇతరులకు నడిపించాలన్నటువంటి ఒక ఆలోచన పుట్టునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిద్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క నయమాను దయ పొందినవాడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఎలా దయ పొందాడంటే తన యజమానుడి దగ్గర ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. తన యజమానునికి ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ సైన్యం అంతటికి నమ్మకంగా ఉండి ఏం చేస్తాడంటే యుద్ధములో జయము కలిగేటట్లుగా అతడు పని చేశాడు. అసలు ఆ వాక్కు రాయబడి ఉంది, యెహోవాయే నయమానికి ఏం చేశాడట? జయాన్ని కలగజేశాడు, దయ పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంత దయ ఉంది కానీ, ఇంత పేరుంది కానీ, రాజు దగ్గర పేరుంది, లేక మనుషుల్లో కూడా ఆ యొక్క దేశంలో దయ ఉంది కానీ, దేవుడే ఆ విధమైనటువంటి దయ పెట్టాడు కానీ అతనిలో ఒక రోగం ఉంది. ఆ రోగం ఏ రోగం అంటే చెప్పుకోలేనటువంటి రోగం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజుల్లో మనం గమనించినట్లయితే ఆ రోగం కలిగినటువంటి వారిని ఊరి బయటికే పంపిస్తారు కదా. ఇప్పుడు అతనికి కలిగినటువంటి మంచి పేరుని బట్టి అతడు ఇంటిలో ఉండి లేక అతడు సైన్యంలో కూడా కలిసి పనిచేయగలిగే అంత ఒక ఉన్నతమైనటువంటి ఆ యొక్క సంఖ్యలోనే ఉన్నాడు. కానీ అతడు ఇంటికి వచ్చిన తర్వాత బయట అంతానే బాగుంది, యుద్ధంలో జయం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ సైన్యము ఎదుట అతడు ఏం చేస్తాడంటే ఘనత పొందుకుంటున్నాడు. నీ వల్లనే మాకు ఈ జయం వచ్చింది అన్నట్లుగా ఒక ఉన్నతమైనటువంటి మంచి పేరుంది. కానీ సొక్కా దిగానే ఇంట్లోకి వెళ్ళగానే అతని యొక్క కుష్టి అతను ఏం చేస్తుందంటే నిలువెల్లా నిస్సహాయ స్థితిలో ప్రైజ్ ది లార్డ్ బాధకు గురి చేస్తుంది, వేదనకి గురి చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సైన్యములో జయము పొందినటువంటి ఆ యొక్క స్థలములో ఇజ్రాయేల్ యొక్క దేశములో మనం ఆ మాట చదువుకుందాం. 2వ వచనంలో సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను చేసే పని ఏంటంటే దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క దేశానికి వెళ్ళి చెరనగొని అక్కడ అనేకులను చెరపట్టి అనేకులను వారికి ఇష్టమైనటువంటి వారిని తీసుకుని వచ్చి ఒకవేళ వారికి వ్యతిరేకంగా నిలబడితే వారిని చంపి ఈ విధమైనటువంటి ఈ ప్రక్రియలో అతడు ఇశ్రాయేలు దేశంలో నుంచి కొంతమందిని ఏం చేసుకున్నాడు? ఆయన తెచ్చుకున్నాడు. అందులో ఒక చిన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ చిన్నది మనం గమనించినట్లయితే నయమాను ఇంట్లో ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది. ఇప్పుడు ఈ చిన్నదాని యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే ఇతడుకు స్వస్థత రావడానికి గల కారణం దేవుని చిత్తం, దైవ సంకల్పంలో అతడు ఉన్నాడు. దేవుడు తన దైవజనుని యొక్క మాటను అంగీకరించినట్లుగా అతడు స్వీకరించినట్లుగా విధేయత చూపి గొప్ప మేలు పొందాడు. అసలు ఆ మేలు పొందటానికి అసలు ఆ దైవజను దగ్గరికి నడిపించడానికి మూల కారణం ఎవరంటే ఈ యొక్క చిన్నదే. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు ఈ చిన్నది ఏం చేస్తుందంటే తన యజమానురాలికి ఎప్పుడైతే పరిచర్య చేస్తుండగా ఆమె కూడా ఎంతగానో బాధపడి ఉంటుంది. తన యొక్క యజమానుడైనటువంటి నయమాను యొక్క కుష్టిని బట్టి చింతపడే ఉంటుంది, దుఃఖపడే ఉంటుంది, ఎంతగానో వారు అంగలార్చే ఉంటారు. ఇది గమనించినటువంటి చిన్నది ఏం చేస్తుందంటే ఒక అద్భుతమైనటువంటి శుభవార్త తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభవార్త తెలియజేయడానికి ఆమెకి మేలు చేసినటువంటి వ్యక్తి కానే కాదు అతడు. హల్లెలూయా.
ఈ చిన్నదానికి మేలు చేసిన వ్యక్తి నయమాను కానే కాదు, చెరపెట్టుకుని తీసుకుని వచ్చాడు కాబట్టి అన్నం పెడుతున్నాడు. ఎందుకు అన్నం పెడుతున్నాడు? పరిచయం చేస్తుంది కాబట్టి, పని చేస్తుంది కాబట్టి. లేకపోతే ఒకవేళ అది కూడా పెట్టకపోనేమో కానీ ఈ చిన్నది మాత్రం ఏం చేస్తుందంటే తన యొక్క యజమానుడైనటువంటి నయమాను యొక్క పరిస్థితిని, ఆ పరిస్థితిని బట్టి తన యజమానురాలైనటువంటి నయమాను యొక్క భార్యను బట్టి వాళ్ళ దుఃఖాన్ని చూసి ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తుంది. ప్రైజ్ అలా 3వ వచనంలో మనం గమనించినట్లయితే అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలును వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలువానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలుతో అనేను. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఇలా అనటానికి ఆషామాషి పనేమి కాదు. హల్లెలూయా. ఈ మాట అనకే నయమాను లాంటి వారిని ప్రభు సన్నిధికి మనం నడిపించలేకపోతున్నాం. ప్రైజ్ అలా. నయమాను లాంటి వ్యాధితో ఉన్నటువంటి వారు మనలో లేక మన ప్రాంతంలో మన కుటుంబంలో ఉన్నారు, కానీ చిన్నదానికి అనుగ్రహించబడినటువంటి ఆ దైవికమైనటువంటి జ్ఞానం, ఆ దైవ భయము, ఆ ఇతరుల పట్ల క్షేమము కోరాలన్నటువంటి ఆ యొక్క మంచి మనస్సు లేకే మనం కుష్టు కలిగినటువంటి వ్యాధిగ్రస్తులను దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నాం. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఆ చిన్నదాని యొక్క మనస్సును మనం గమనించినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే నయమాను ఆమెకి శత్రువు మాట. తండ్రిని దూరం చేశాడు, తల్లిని దూరం చేశాడు, బంధువుల్ని, కుటుంబాన్ని దూరం చేశాడు, దేశాన్ని దూరం చేశాడు. ఆమెకి ఏం చేయాలి? ఆమె ఏం చేయాలంటే అతని విషయమై ఎంతో కోపం కలిగి ఉండాలి. ఈ కుష్టి ఎందుకు వచ్చిందంటే ఈ ఎంతో ఘోర పాపం చేశాడు కాబట్టి, ఇలాంటి నాకులాంటి వాళ్ళని ఎంతోమందిని తండ్రి ప్రేమకి తల్లి ప్రేమకి దూరం చేశాడు కాబట్టి ఈ శాపమే అని చెప్పి ఆమె ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ పనేమి చేయలేదు. ఆమె ఏమీ కోరుకుందని మనం గమనించినట్లయితే అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలును వాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోరిక యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా మనకి కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈ కోరిక కలగటానికి దైవ ప్రేమ ఉండాలి, దైవ శక్తి మనలను ఆవరించాలి, దైవ సంకల్పంలో మనం ఉండాలి. దేవుని యొక్క భయముతో శత్రువుని ప్రేమించమన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశ క్రమములో యేసుక్రీస్తు నామములో మనం ముద్రించబడదుము గాక. ఈ రోజున మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి క్రొత్త నిబంధనలో ఆయన ప్రేమ గురించి శత్రువును ప్రేమించమని లేక నిన్ను హింసించే వారిని క్షమించమని ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ సమయంలో యేసు యొక్క బోధ ఆమె వినకపోయినా సరే దైవ చిత్తానుసారంగా ఇతరుల కొరకు ఆమె ఏం చేస్తుంది? క్షేమము కోరినటువంటి వ్యక్తిగా, ప్రైజ్ అలా, మేలు కోరినటువంటి వ్యక్తిగా. హల్లెలూయా. మనం ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు ఉన్నటువంటి పట్టణములో నీవు వారి క్షేమము కోరి నువ్వు ప్రార్థన చేయగలిగితే, వారి క్షేమము కోరి నువ్వు పరిచర్య చేయగలిగితే వారి క్షేమము నీకేమైపోద్ది? క్షేమంగా మారిపోద్ది. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేసే పని ఏంటి? మన గ్రామ క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన యొక్క బంధువుల యొక్క క్షేమం కొరకు. దేవా, నువ్వు సృష్టికర్తవు నాయన, సర్వోన్నతుడవు నాయన, ప్రేమ కలిగిన దేవుడవు నాయన. దేవా, నీకు విధేయత కలిగినటువంటి వారిగా ఉండవలసినటువంటి ప్రజలు నీకు దూరంగా ఉన్నారు ప్రభువా. ఏ విధము చేతనైనను ప్రభువా నీవు వారి మీద జాలి చేసుకోండి అయ్యా, వారి మీద కనికరము చూపండి నాయన, వారిని రక్షించండి నాయన అని ఆ భారము కలిగిన వారే మనం వారి యొక్క మేలు కోరినట్లయితే ఉపవాస దినంలో మొరపెట్టకుండా ఉండలేము, రోధించకుండా ఉండలేము, విజ్ఞాపన చేయకుండా ఉండలేము. ఎన్ని దినాలన్న మాట మన నోట రానే రాదు. ఏ విధము చేతనైనను నా యొక్క కుటుంబం అంతా రక్షించబడాలి, ఈ యొక్క వ్యసనాల నుంచి, ఈ భయంకరమైనటువంటి పాప బంధకము నుంచి విడిపించబడాలన్నటువంటి ఒక అవగాహనతో కూడినటువంటి ప్రార్థన, రోదన యేసుక్రీస్తు నామములో అంత్య దినాల్లో ప్రతి వారిలో రేపబడునుగాక. ఆమెన్, హల్లెలూయా. చిన్నదానికి ఒక ఆశ ఉందంట, ఒక కోరిక ఉందంట. నా యజమానుడు ఎక్కడ ఉండకూడదు, దైవజనుడి దగ్గర ఉంటే బాగుపడతాడు అన్నటువంటి కోరిక, ఆశ ఎలా అయితే ఆ చిన్న ఆ వ్యక్తికి ఎలాగైతే దేవుడు అనుగ్రహించాడో, ఈ ఉపవాస కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ గ్రహింపు కలుగునుగాక.
ఆమెన్. పండుగ అంటే దానికి అర్థం ఏంటి? మనం అందరం ఉంటేనే కదా, మన కుటుంబం అంతా ఉంటేనే కదా. మన కుటుంబంలో ఎవ్వరు లేకపోయినా ఆ వ్యక్తి స్థానంలో మరొకరు వచ్చినా మనకు తృప్తి అనిపించదు కదా. ఆ వ్యక్తి స్థానంలో మనకు నచ్చిన వాళ్ళు అక్కడ లేకపోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఒక బిర్యానో లేక మనకి ఇష్టమైన లేక ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి ఒక స్వీట్ ఉందనుకోండి, లేక ఆ సిద్ధపరిచయం అనుకోండి, ఆ వ్యక్తి అక్కడ లేడు అనుకోండి, ఎంతమంది ఉన్నా మనకి ఏముండదు, తృప్తి ఉండదు. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు పరలోక రాజ్యములో అర్హులుగా ఉండటానికి మన కుటుంబీకులు అందరూ కూడా అర్హులుగా యోగ్యులుగా ఉండేవారిగా ఉన్నారా, లేక ఏదో ఒక బలహీనత పరలోకానికి విరుద్ధముగా ఉన్నటువంటి అది మోటుగా చెప్పాలంటే కుష్టి లాంటి సమస్య ఉందా అని మనం ఒక చిన్నదాని వల్లే మనం ఏం చేయాలి, గ్రహించాలి. ప్రైజ్ అలా, హల్లెలూయా. ఏం చేయాలి, గ్రహించాలి. ఉపవాస ప్రార్థనలు ఇదే, ప్రభువా నీవు నిత్యము ప్రభువా ఆరాధనకు యోగ్యుడవు నాయన, నిత్యము స్తోత్రానికి అర్హుడవు నాయన, యుగ యుగాలు ప్రభు నిత్యము ప్రభు నాయన నీతో ఆనందించగలిగే ఈ యొక్క ప్రభు నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమములో దేవా నా బిడ్డలు లేరు ప్రభు, నా బంధువులు లేరు ప్రభు, నా గ్రామ ప్రజలు లేరు ప్రభు అన్నటువంటి ఒక వారి యొక్క క్షేమము కోరినటువంటి ఒక ఆశ ఆనాడు చిన్నదానికి ప్రభు అనుగ్రహించినట్లుగా ఈ అంత్య దినాల్లో లేక ఉపవాస ప్రార్థనలో మనలో ఆ ఆశ రేపబడునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఆ ఆశ రేపబడ్డానికి వాళ్ళ మంచివారి కానే కాకపోవచ్చు, ఇంతవరకు మన మాట వారు ఎనన వారే కావచ్చు, మనకి కీడు చేసిన వారే కావచ్చు, మనలను నిలువెల్లా ఎండేసేవారే కావచ్చు, ఎంతవరకు మనం ఆశించినట్లుగా వారు మనకి సపోర్ట్గా ఉండకపోయేవారే కావచ్చు. ఏ విధము చేతనైనను శత్రువులను ప్రేమించమని ప్రభు చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని, ఏ విధము చేతనైనను ఏ వ్యసనమైతే ఏ విధమైనటువంటి పాప సంబంధమైనటువంటి ఇచ్చలైతే మనలను లేక మనకి కలిగినటువంటి వారిని ఆవరించాయో వాటి నిమిత్తమై ఉపవాస ప్రార్థనలో అప్పగించి, ఈ ఉపవాస ప్రార్థనలో నా కుమారుడు ఉంటే లేక నా భర్త ఉంటే లేక నా బంధువులు ఉంటే నా ప్రాంత ప్రజలుంటే వారు పరిచిత్తపడి ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపడుదురు అన్నటువంటి ఒక అవగాహన యేసు నామములో మిగతా 4 దినాల్లో కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆశ ఎప్పుడైతే ఆమెకు కలిగిందో, తన యజమానురాలైనటువంటి ఆమెకి ఈ విషయం తెలియజేస్తుందో, నయమాన్ దగ్గరికి వెళ్ళి కూడా ఆ యొక్క నయమాన్ యొక్క భార్య చెప్పే ఉంటుంది, ఇగో మన ఇంట్లో నువ్వు చెరగుని తీసుకుని వచ్చావు కదా, పట్టి లేక మన ఇంట్లో పని చేస్తుంది కదా, పరిచర్య చేస్తుంది కదా, ఆ బిడ్డ ఇగో నీ మేలు కోరి ఒక దైవజనుడు ఉన్నాడట, ఆ దైవజనుడి దగ్గర అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయట, నీవు ఉంటే నువ్వు బాగుపరచబడతావట అన్నటువంటి విషయం ఆమెకి ఎప్పుడైతే నయమానికి తెలియపరచబడిందో, ఈ నయమాన్ ఏమంటాడంటే చూడండి, ఆ మాట చదువుకుందాం ఒకసారి, ఆ మాట చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. 4వ వచనం 5వ వచనం చదవండి. అయితే సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 6వ వచనం ఆమె 4వ వచనం ఒకసారి చదువుకుందాం. నయమాను రాజునద్దుకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నదాని మాట పట్టుకుని అతను ఏం చేశాడు, నమ్మి ఇదిగో ఒక ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఆ ప్రవక్త దగ్గర ఈ విధంగా వెళితే నేను బాగుపడతానని మా ఇంట్లో పనిచేసే ఒక చిన్న బిడ్డ ఈ మాట చెప్పిందని తన యొక్క రాజుతో చెప్తే, ఆ రాజు ఏం చేశాడంటే ఇజ్రాయేల్ రాజుకి ఏం చేశాడు, ఉత్తరం పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఉత్తరం ఏంటి తెలుసా, ఇదిగో మా యొక్క దేశంలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడు, మీ దేశంలో బాగు చేసే వ్యక్తి ఉన్నాడు, బాగు చేయకపోతే మామూలుగా ఉండదని చెప్పాడు, వార్నింగ్. హల్లెలూయా. రోగం ఎవరికి వచ్చింది, నయమానికి. వార్నింగ్ లేకపోతే హెచ్చరిక ఎవరికి వస్తుంది,
ఇదిగో ఈ వ్యక్తిని బాగు చేయకపోతే మీరేమై ఉండరు, మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఎప్పుడైతే ఇచ్చారో, ఈ వార్నింగ్ని బట్టి ఇశ్రాయేలుపు రాజు ఏం చేస్తున్నాడంటే వస్త్రాలు చింపుకుని ఏం చేస్తున్నాడు, గోను పట్ట కట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు, లేకపోతే విచారణ చేస్తూ ఉన్నాడు. ఈ వార్త ఎవరికి తెలిసిందంటే దైవజనుడైనటువంటి ఎలీషాకి తెలిసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాట కూడా చదువుకుందాం. 9వ వచనం, 8వ వచనం కాడ నుంచి. ఇశ్రాయేలు రాజు చింపుకుని సంగతి దైవజనుడైన ఎలీషాకి వినబడినప్పుడు ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియజేయబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్మని నిలిచి ఉండగా ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నయమాను వచ్చాడు రథాలతో, లేకపోతే తన సామగ్రితో, తన హోదాతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా ఇంటి ముందుకు వచ్చి ఏం చేస్తాడంటే నిలిచి ఉన్నాడు. ఎలీషా ఆ వ్యక్తిని ఏం చేయలేదు, చూడకుండా ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడితో ఏం చేశాడంటే, ఇదిగో యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 మార్లు ఏం చేయాలి, మునిగి శుద్ధుడు కమ్మని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆయనకు వచ్చేసింది, మామూలు కోపం రాలేదు ఇంకా. హల్లెలూయా. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఉన్నటువంటి నదుల కన్నా ఈ యొక్క యోర్దాను నది గొప్పదా అని చాలా కోపపడిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోపపడి రౌద్రుడే ఏం చేయబోతున్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ తనతో వచ్చినట్టు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే, ఏం అడిగాడు ఆయన నిన్ను? డబ్బేం అడగలేదు కదా, బహుమతులు ఏం అడగలేదు కదా, ఇదిగో 7 సార్లు మునిగి శుద్ధుడు కమ్మన్నాడు. ఇప్పుడు అంత కోపం ఎలా? ఇదిగో ఈ మాట నమ్మి నువ్వు ఈ విధంగా నువ్వు చేయొచ్చు కదా అని చిన్న సలహా ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి గమనించండి, చిన్నదాని యొక్క మాటలు విని అంటే ఆశీర్వాదం ఇంకో కొద్ది లేక స్వస్థత కొద్ది క్షణాల్లో, లేకపోతే దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి అతనిలో ఉన్నటువంటి అహం ఏం చేస్తుంది, అతని యొక్క అహం అలా పనిచేసినప్పుడు అతని యొక్క అహమును తొలగించడానికి అతనితో ఉన్నటువంటి ఒక స్నేహితుడు పనివాడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనకి స్నేహితులు ఉండాలి. ఎలాంటి స్నేహితులు అంటే, ఎలాంటి స్నేహితులు అంటే ఇలాగా, ఇదిగో అతడు ఏం చెప్పాడు, ఎందుకు అంత కోపం, నీకు కలిగినటువంటి ఈ యొక్క సమస్య నుంచి విడుదల కొరకే కదా, ఎంత శక్తి లేకపోతే, అద్భుతం జరగకపోతే, ఆశ్చర్యకరం జరగకపోతే ఎంత కార్యం అక్కడికి వచ్చి ఉండేవాం కాదా, ఇదిగో అని చెప్పి ఎప్పుడైతే ఈ సలహా విన్నాడో ఆ సలహా విని వెళ్ళాడు కాబట్టి అద్భుతం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకానొక సమయంలో సౌలు యొక్క పరిస్థితి కూడా అదేవిధంగా వచ్చినప్పుడు అతడు గార్ధబొమ్మలు దొరకకపోయినప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోదామంటే అతని స్నేహితుడు చెప్తాడు, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ఏ మాట చెప్తే ఆ మాట నెరవేర్చబడదని ఒక మంచి స్నేహితుడు ఉన్నట్లుగా నయమాను యొక్క అహమును తగ్గించడానికి, ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి సలహాదారుడైనటువంటి స్నేహితుడు నయమాను కూడినట్లుగా యేసుక్రీస్తు నామములో అటువంటి స్నేహితులను మనం సంపాదించుకుందాము గాక. అటువంటి స్నేహితులను బట్టి మనం ప్రభువుని స్తుతించుదాము గాక. చివరి క్షణములో కూడా శత్రు మనల్ని ఏం చేస్తారంటే నిజమైన ఆశీర్వాదానికి అర్హులుగా ఉండకుండా చేస్తాడు. అందుకని దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థించేవారిని, దానియేలుకి సమస్య వచ్చినప్పుడు మరి ఏ విధంగా అయితే శద్రకు మేషకు అబేద్నెగోలు కలిసి ప్రార్థన చేసే ఒక సలహా లేక స్నేహితులు ఉన్నారో, ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క కృప పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా, ఆరోగ్యం పొందకుండా, నిత్య రాజ్యానికి వెళ్లకుండా మనలో ఉన్నటువంటి అహమును తొలగించి సాత్వికమైనటువంటి మాట చెప్పి నిలబడగలిగేటట్లుగా ఒక అద్భుతమైనటువంటి స్నేహితులను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మేమందరం దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క సేవ చేయడానికి ఆత్మదేవుడు తన సంకల్పాన్ని బట్టి నియమించారు.
బుజ్జన్న లేకపోతే చాలామంది సేవకులు దేవుడు మాకు ఎటువంటి సంబంధం ఇచ్చాడంటే ఒకవేళ ఏదో సమయంలో ఏదో విధంగా మనం కృంగిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సమయంలో వీరిని ఏం చేస్తారంటే మంచి ఒక అద్భుతమైనటువంటి సలహాదారులుగా దేవుడు ఏం చేశాడు, ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకుంటాడో తెలీదు. ఒకానొక సమయంలో మాకు 4 బిడ్డలు, అందులో 2 చిన్న అమ్మాయిలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది, అది సంపూరాత్రి ప్రార్థన చేస్తాం. శనివారం ఆదివారం ఆరాధన జరిగించాలి. ఈ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అమ్మ చనిపోయింది. వెంటనే ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. అసలు చాలా చాలా ఎలాగైపోయామంటే మనుషులుగా ఉన్నాం కానీ ఇంకా మాట రాలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుని మహాకృపను బట్టి మన ప్రేమానందయ్య గారు, తర్వాత బుజ్జయ్య గారు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అది తన నోట పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో వినిపించాడు. ఏంటి అంటే, మీకు 4 బిడ్డలు కదా, 2 మీ దగ్గర మీ పరిచర్యలో సహకరించడానికి దేవుడు ఉంచాడు, 2 పరలోకంలో పరిచర్యలోకి తీసుకుని వెళ్ళాడు. ఈ మాట మమ్మల్ని ఏం చేస్తుందంటే, ప్రైజ్ ది లార్డ్, చివరి క్షణంలో అసలు ఎందుకు ఎంతలాగా సేవలో ఉంటుండగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్నటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఆనాడు నయమాను యొక్క ఆ యొక్క పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా మంచి సలహా తీసుకుని తన కుష్ఠరోగమును తొలగించి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారటానికి ఆనాడు నయమానుకు కలిగినటువంటి ఒక స్నేహితుడు ఎలా ఉపయోగపడ్డాడో ఈనాడు దేవుని యొక్క మహాకృపను బట్టి మాకు కూడా అటువంటి సంబంధాన్ని దేవుడు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట మనల్ని ఏం చేస్తుందో తెలుసా, చింత నుంచి, దుఃఖము నుంచి, కలవరము నుంచి, వ్యాధుల నుంచి తొలగిస్తాయి. అందుకోసం మనం గమనించాలి, దేవుని తన సేవకుడి ద్వారా వినబడుతున్నటువంటి ప్రతి మాట దేవుని మాటగా మనం తీసుకుందుముగాక. ఇక్కడ దేవుని మాట ప్రకటించడానికి ఆషామాషతో నిలబడినటువంటి పరిచర్య కాదని చెప్పి, ఇది 1000 ప్రయాసలతో కూడినటువంటి పరిచర్య అని చెప్పి 7 దినాల్లో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా దేవుని వాక్యము చేత, దేవుని యొక్క శక్తి చేత, మీలో ఉన్నటువంటి దేవునికి అసహ్యకరమైనటువంటి ఆ పరిస్థితులు లేక అపవాది ఆవరించినటువంటి ఆ బంధకాలన్నీ విడిపించబడాలని చెప్పి ఏ విధము చేత నేను దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలన్నటువంటి భారముతో చేస్తున్నటువంటి పరిచర్యను సహకరించేవారిగా ఉందురుగాక, ఏకీభవించేవారుగా ఉందురుగాక. మీరు భుజాలను సేవకులు లేక సేవకుల యొక్క పరిచర్యను మందసము ఆనాడు యాజకులు భుజం మీద పెట్టి నడిచినట్లుగా మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో మా క్షేమం కొరకే, మా మేలు కొరకే, ఈ సమస్యని, ఈ రోగముని, ఈ యొక్క అంధకారాన్ని లేక నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి మా కొరకు నిర్ణయించినటువంటి ఈ యొక్క పరిచర్యని చెప్పి మందసమును వెంబడించినటువంటి వారుగా యేసు నామములో ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఎరుకో గోడలు కోల్చబడడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క బోర, దేవుని యొక్క స్వరం యెహోషువకి వినబడింది. ఏంటి ఆ స్వరం అంటే, ఇదిగో యాజకులు ఏం చేయాలి, బోర ఊదాలి, యాజకులు యోధులుగా తిరగాలి. ఆ యొక్క యాజకుల యొక్క బోర ఊదినప్పుడు మీరేం చేయాలంటే స్పందించాలి. వారు ఎప్పుడు బోర ఊదినప్పుడు మీరు స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. అప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఒక బలమైన కార్యం జరిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సేవకులు ఎంత బోర ఊదినా, ఎంత ఉపదేశం చేసినా, ఎన్ని మంచి విషయాలు తెలియజేసినా స్పందించకపోతే కార్యము జరగదు, ఏకీభవించకపోతే అద్భుతము జరగదు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడైనటువంటి ఎలీషా చాలా గొప్ప భక్తుడే. నయమాను స్పందించకపోతే అద్భుతం జరగకపోను. నయమాను 7 సార్లు ములగకపోతే ఆ కార్యాలు చూడకపోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులు ఈ అంత్య దినాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు అందరూ ఒకలా ఉంటారని నేను అంటలేదు, కానీ ఏ విధము చేత నేను భారముతో సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క సేవకులతో కలిసి ఏకీభవించి స్పందించి ఎరుకో లాంటి సమస్యను జయించగలిగే కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం బయలు వెళుతున్నప్పుడే ఇదివరకు మన జీవితంలో ఉన్నటువంటి ఆ కుష్టు లేక బలహీనతలు, ఆ యొక్క దేవునికి మహిమ లేకుండా ఉన్నటువంటి ఆ జీవితము తొలగిపోయి ఒక నయమాను ఒక అద్భుతమైనటువంటి మాట తెలియజేశాడు. ఇదిగో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప మరి ఇక ఏ దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నా దేవుడు నన్ను రక్షించాడని, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడని, నా దేవుడు నన్ను బాగు చేశాడని, నా దేవుడు నన్ను ఉజ్జీవపరిచాడు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. 7 దినాలు ఉపవాస ప్రార్థనలో వెత్తబడుతున్నటువంటి ఈ మాటల ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో మనం సరి చేసుకుంటూ, సరి చూసుకుంటూ, లేక సరిదిద్దుకుంటూ దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండటానికి ఆత్మ దేవుడు ఇంకా మిగతా 4 దినాలు కూడా ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. కనులు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా యేసయ్యా, కరుణా సంపన్నుడా, దేవా ఈ సమయంలో తండ్రి దైవజనుడి యొక్క మాటను బట్టి ప్రభువా, నయమాను ప్రభువా 7 దినాలు నాయన 7 సార్లు యోర్దాను నదిలో మునిగినప్పుడు దేవా తండ్రి 7వ సారి ప్రభువా తన యొక్క దేహములో ఒక గొప్ప ప్రభువా పసిపిల్ల దేహము వలె సూచక్రియ జరిగించినట్లుగా 7 దినాల ఉపవాస ప్రార్థనలో మీరు మాతో మాట్లాడుతూ మేము ఈ సన్నిధిలో తగ్గించుకుని విశ్వాసంతో ప్రభువా నీ వాక్యములో మునిగుతున్నప్పుడే అద్భుతమైనటువంటి మహిమ తెచ్చే అయ్యా సంఘముగా, సేవకులుగా ప్రభువా, కూడి వచ్చిన ప్రజలుగా మారుదుముగా అని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ విధమైన కార్యము జరిగించు నాయన. అయ్యా ఒక నయమాను యొక్క ప్రభువా, అయ్యా నాయన వ్యక్తి యొక్క జీవితంలో అంత గొప్ప కార్యము జరగటానికి చిన్నది ఏ విధంగా పని చేస్తుందో ప్రభువా, అయ్యా శత్రువైనప్పటికీ ప్రభువా క్షేమాన్ని ఎలా కోరిందో ప్రభువా, ఎలా మేలు ప్రభువా తలపెట్టిందో ప్రభువా, అలాంటి మనస్సు ప్రభువా అయ్యా మా బిడ్డల పట్ల, మా గ్రామ ప్రజల పట్ల, అయ్యా మా యొక్క దేశం పట్ల ఆ మనస్సుతో మేము ప్రభువా మొరపెట్టి నీ సన్నిధికి నడిపించడానికి ఒక చిన్నదాని మనస్సు యేసు నామములో రాత్రికాల సమయంలో మాకు కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ యొక్క నాయన మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి అయ్యా. ఆ విధమైనటువంటి ఉజ్జీవం మా జీవితంలో నడిపించు నాయన. ఆ ఉజ్జీవాన్ని మాలో రేపండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. భారంతో ప్రార్థన చేసుకుందాం, భారంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడ కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం ప్రభువా. అయ్యా తండ్రి నాయన ఈ సమయంలో తండ్రి నాయన సేవకుల ద్వారా పరిశుద్ధాత్ముడ నువ్వు ప్రేరేపించి నాయన అయ్యా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు నీ మాటకు లోబడినటువంటి నయమాను వలె, నీ మాటకి విధేయత చూపినటువంటి నయమాను వలె అయ్యా నీ మాట ప్రకారంగా చేసి కార్యము నాయన చూసినటువంటి ఒక ఉన్నతమైన అనుభవం మాకు దయచేయండి యేసయ్యా అని భారంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా అయ్యా నీలాంటి గొప్పవాడు మా నాయన ఎక్కడా లేడని ప్రభువా, నన్ను విమోచించిన వాడు నీవేనని ప్రభువా, సత్క్రియ యందు ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండటానికి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవుడవు నీవేనయ్యా అని, నీకు మహిమ తెచ్చే వారిగా ఉండటానికి కృప దయచేయ్యా అని మనసారా అలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం స్తోత్రం. ఒక చిన్నది భారం కలిగి బాధ్యత తీసుకొని ఇదిగో నా దేవుణ్ణి ప్రకటించదకు నాకు ఇంతకంటే మంచి సమయం రాదు. సోమ్రాలులో దైవభక్తుడు ఉన్నాడు, ఆ దేవుడేనా యేసయ్య అని. ఎంతకంటే మంచి సమయం రాదని బాధ్యత తీసుకొని ఒక అద్భుతాన్ని సృష్టించింది, ఒక ఆశ్చర్యాన్ని సృష్టించింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే రాజులను కదిలించింది. సిరియా రాజు కదిలాడు, ఇశ్రాయేలు రాజు ఏడ్చాడు, ప్రవక్త దిగి వచ్చాడు, మంచి సోదరుడు కనపడ్డాడు. ఇంకా ఎదరికెళ్తే దొంగలను కూడా పట్టించింది. ఆ చిన్నది కలిగిన మనస్సు, ఆ చిన్నదానికి కలిగిన మనస్సు ఈ రాత్రి నీకుందా? ఇదిగో దేవుని పని జరుగుతుంది ఇక్కడ, దేవుని కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ, దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ, దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు ఇక్కడ, ముత్యాలాంటి మాటలు విత్తబడుతున్నాయి ఇక్కడ, జీవితాలు బాగుపడుతున్నాయి ఇక్కడ. ఇది యోర్దాను నది, 7 మార్లు ములుగుదామని ఆశ వద్దా? ఆ చిన్నదానికి కలిగిన మనసు నీకుందా? ఒక తీర్మానం చేసుకో సోదరి, ఒక తీర్మానం చేసుకోక బిడ్డ. ఇగో క్రైస్తవం అంటే కూర్చుని వెళ్ళిపోవడం కాదు, పాటలు పాడటం కాదు. ఏ చిన్నదైతే తీర్మానం చేసుకుని తన ప్రభువుని
దేశం కాని దేశంలో పరిచయం చేసిందో, అద్భుతాలు సృష్టించిందో, ఆ చిన్నది నీవై ఉండాలి ఈ రాత్రికాల సమయంలో. ఆ చిన్నది నీవై ఉండాలి ఈ రాత్రికాల సమయంలో. ఆ చిన్నది నీవై ఉండాలి ఈ రాత్రికాల సమయంలో. నేను ఒక మాట అడిగి నా ప్రార్థన ముగిస్తాను. మీ అందరూ ఆ చిన్నది నేనే అని నమ్మితే ఇక ముందు దేవుళ్ళలోకి వెళ్తానంటే మీ రెండు చేతులతో గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఎంత గట్టిగా చప్పలు కొడతారో ఆ చిన్నది 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 ఇశ్రాయేల్ చిన్నది మీరైతే ముత్యాలు 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 లాంటి మాటలు, ముత్యాలు మీ ముందు చల్లబడ్డాయి. దేవుని మాటలు, పరిశుద్ధుడైన మాటలు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమె చెప్దాం గట్టిగా అందరూ. ఆయన 10 నిమిషాలు ముందే ఇచ్చేశారు. సమయంలో ఒక 2-3 నిమిషాలు నేను సమయం తీసుకొని దాసులు అబ్రహ్మయ్య గారు ప్రార్థన ఆశీర్వాదంతో కూటాన్ని ముగిస్తారు. చెప్పబడిన వర్తమానం మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. దేశం కాని దేశంలో బంధువులు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, మేనమాములు లేరు, ఆడుకునే వయసు. కానీ ఆమెకు ఒక ఉద్దేశం ఉంది, తన దేవుడు గొప్పవాడని. ఏముందండి? ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని బయలుపరిచింది. ఆ మాట ఎంత మాట పలికిచ్చింది తెలుసా? ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ లోకమందు మరే దేవుడు లేడట. ఎంత మంచి మాట అండి. ఒక అన్యుడు పలుకుతున్న మాట. ఆ పని నువ్వు నేను ఎందుకు చేయలేను? నేను మీకు ఏమవుతాను? చిన్నానికి ఏమవుతాను? ఊరిలో అవుతాం. ఎందుకు ఈ సమయం వరకు సమయానికి కేటాయించాలి? 3 రోజుల నుంచి వంటల సహాయంలో సుజాత, మమత పిల్లలు అలసిపోతున్నారు. ఏమవుతాం? పిల్లలు ఆటోలు ఎన్ని రౌండ్లు కొడుతున్నారు. రాత్రి 12 వరకు గ్లాసులు ప్లేట్లు ఎత్తుతున్నారు. ఏమవుతాను నేను? మీ పన్నులు మానేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ చెప్పేది అంటున్నారు. ఏమవుతాను మీకు? ధనాన్ని తీసుకొని ఇస్తున్నారు. ఏమవుతాను మీకు? పక్కన సత్యనారాయణ ఫ్యామిలీ అంతా అప్పుడు 3 రోజుల నుంచి దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒక దైవ సేవకుడినే తప్ప ఏమవుతాను మీకు? ఒక భారం కలిగిన సేవకుడినే తప్ప ఏమవుతాను మీకు? ఆ చిన్నది కలిగిన మనస్సు నేను నా కుటుంబం కలిగి ఉండాలని ఆశ. రాత్రి నుంచి నా భార్య చాలా జ్వరంతో బాధపడుతుంది, వెళ్ళిపోయింది నిలబడలేక. ఆమెకు నేను భర్తగా కొన్ని సుఖాలు ఇవ్వాలి ఈ లోకానుసారంగా. ఆమె ఏది అడిగితే అది ఇవ్వాలి. కానీ ఆ జ్వరంతో ఈరోజు ఎన్నో పనులు చేసింది. ఆమెకు నేనేమవుతాను ఈ లోకంలో రాకముందు? ఒక అన్నయ్య అంటారు, ఒకడు తమ్ముడు అంటారు, ఒక అక్క, ఒక చాలా చాలా పేర్లు పెట్టి పిలుస్తారు. నేనేమవుతాను మీకు? ఫ్యాషన్. దాసుడు ఇందాక పూర్తిగా చెప్పలేదు, ఆ మాట చెప్పి ముగిస్తాను. పాట పాడింది ఎర్మోన్ పుట్టింది, తర్వాత జాయ్ పుట్టాడు. ఆమె దర్శనం ద్వారా మరలా దేవుడు ఆడపిల్లని ఇస్తానన్నాడు. మరలా ఆడపిల్ల పుట్టింది, చనిపోయింది ఆమె. అది మాకు తెలియదు. కానీ ఇంకో ఆడపిల్లని ఇస్తున్నాడు దేవుడు దర్శనం ద్వారా అన్నారు. ఆమె కన్సీవ్ అయిన కాంచి కూడా 10 రోజులకు ఒకసారి ఫోన్ చేయడం, నెలకోసారి చూడడం, హాస్పిటల్కి వెళ్ళి పలకడం, చాలా మరి దగ్గరగా ఉండి మంచి సలహా, ఆయన చెప్పినట్లుగా మంచి సలహాదారుడుగా ఉన్నాం. లాస్ట్కి పిల్ల పుట్టింది, చాలా సంతోషంగా ఉంది. ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు బ్రతికింది, చాలా తెల్లగా ఉంది, సుందరంగా. ఆమె ఏ దర్శనం అయితే పొందిందో అలాగే ఉంది పిల్ల. ఒక ఆదివారం ఫోన్ వచ్చింది. అందరి పాస్టర్ గారులు చర్చిలో బలిపీఠాల మీద ఉన్నారు, ఎవరు ఫోన్ ఎత్తుతూ లేదు. మరి మీరు రాగల రాయి గారని ఆ పుట్టుడు దుఃఖంలో ఫోన్ చేశారు. అప్పుడు మన ఆరాధన మధ్యాహ్నం ఆరాధన. వెళ్ళిన తర్వాత మనసులు అందరికీ ఎలా ఉన్నాయంటే మనిషిలా లేరు. ఒకరు ముఖం అడ్డు పెట్టుకుని ఏడుస్తున్నారు, ఒకడు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నారు, ఒకరు మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు నా ద్వారా పలికిన మాట, ఇస్సాకు, రెబ్కా, నీకు 2 పిల్లల్ని ఇచ్చాను, 4 ఇచ్చాను, 2 నీ దగ్గర ఉంచాను, 2 నా దగ్గర ఉంచుకున్నాను. దానికి నేను అర్హుణ్ణి కాదా?
ఈ పిల్లలు మీరు పెంచండి, ఆ పిల్లలు నేను పెంచుతానని హృదయ లోతుల నుంచి వచ్చే ఒకే ఒక్క మాట విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళ ముఖాలు మారిపోయాయి. ప్రార్థన వద్దనుకున్న వాళ్ళు ప్రార్థన పెట్టేశారు, సంస్కార ఆరాధన ఇచ్చేశారు. అది చెప్పడానికి అది చెప్పలేదు ఆయన. సంస్కార ఆరాధన రోజున భోజనాలు కూడా పెడతారు, భోజనాలు పెట్టేశారు. ఎవరికి సాధ్యమండి? దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి సాధ్యం. మరి ఇది ఫ్యాషన్ అంటే. 4 సంఘాలు స్థాపించారు, దేవుని కొరకు కొన్ని ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. మరి అదే భారం నేను కలిగి ఉన్నాను. నేను మీకేం కాదు, ఇంతమంది సమూహం, ఇంత సపోర్టు, ఇంత గొప్పగా మీరు నన్ను బలపరుస్తున్నారంటే మరి చాలా సంతోషం. మొదటి 2 రోజులు ముగింపు చాలా నవ్వుతో ముగించాను. ఆయన మాట్లాడిన మాట నా హృదయంలో ఏడుపు వస్తుంది. నా సరిగ్గా నాకు ఏడుపు రాదు. ఎప్పుడు అందరికీ కౌంటర్లు వేయడం, టెంకరింగ్ వేయడం తప్ప నాకు ఏడుపు రాదు. నా దేవుడు తప్ప నాలో ఏం లేదు. ఆ ప్రేమ మీరు నా పట్ల చూపిస్తున్నారు. కాబట్టి ఈ 3వ రాత్రి ముగిసింది, సంతోషకరం. మరి ఎంతోమంది దైవజనులు, నేనే రావద్దు అంటున్నాను, రోడ్డు బాగోక, సరైన ప్లేస్ లేక. నన్ను ఎంత ప్రేమిస్తారంటే, నన్ను ప్రేమించరు, నాలో ఉన్నవాడిని చెప్పాలి. ముగిస్తున్నాను. నాలో ఉన్నవాడిని అంత గొప్పడు. ఎస్ఐ అంటే పిచ్చి నాకు. అది కూడా ఈ సువార్థికుడిగా తిరిగినంత కాలం ఉందో లేదో తెలియదు, మందిరికి కట్టిన తర్వాత బాధ్యత ఎక్కువైపోయి పిచ్చి 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 పచ్చులు అన్నీ చేస్తున్నాను. ఈ పిచ్చి పనులకు మీరందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇక రేపు ప్రకటనలు. రేపు సన్నీ గారు వస్తారు హైదరాబాద్ నుంచి. ఏరా చిన్న 10 నిమిషాలు సాక్ష్యం చెప్తాడు. ఇంకెవరైనా సేవకులు వస్తే గ్రీటింగ్. అది కూడా సేమ్ టైం 10 గంటలకే ముగుస్తుంది. అందరూ రండి. ఈరోజు భోజనము ఏర్పాటైంది, కొద్ది ఒడిదుడుకుంది. కానీ దీంట్లో ప్రథమగా నాయుడు గారని ఆ పాంప్లెట్లో 4వ ఫోటో 5వ ఫోటో మీ దగ్గర పాంప్లెట్లు ఉంటాయి, ఆయన అరేంజ్ చేశారు. వాస్తవానికి అది రేపు ఆయన వస్తానన్నారు, కానీ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల వైజాగ్లో ఉండిపోవాల్సి వచ్చి రాలేనన్నారు. కాబట్టి ఆ భోజనం తిని నాయుడు గారు, జయమ్మ, సతీష్, తేజు, ఈ 4 కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి సోమవారం అసాబ్ గారు అరేంజ్ చేశారు, మంగళవారం మన సంఘంలో ఉన్న 3 బిడ్డలు అరేంజ్ చేశారు, ఇప్పుడు బయట వచ్చే వ్యక్తి నాయుడు గారు అరేంజ్ చేశారు. కానీ కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి అందులో కూడా. అది దేవుని చిత్తం, మనం చూసుకుందాం. చక్కగా వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒకసారి గట్టిగా మీరు చప్పలు కొట్టి అయ్యగారికి మంచి వర్తమానం ఇచ్చినందుకు శుభాలు తెలియపరచండి. సంతోషం. అయ్యగారికి మరి సన్మానాలు ఇష్టం ఉండదు, కానీ మొన్న 5 టవల్ వేసాను. దైవజనుడు ఆయన వెనకాల ఉండిపోయాడు. మరి ఒక టవల్, ఇది చిన్న టవలు, మా వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఈ టవల్తో దైవజనులు ఇద్దరు లేచి ఆయన కొరకు ప్రార్థన చేసి మంచి పరిచయం చేయాలి. అదే ముఖ్య ప్రార్థన, అదే ఆయన ప్రార్థన. రెండు అయ్యగారు పట్టు బాగుందమ్మా, పట్టు అయ్యగారు నేను బంగారు ఇస్తున్నాను. చెప్పలు కొడదాం. సంతోషం. దీని వరకు ముఖ్య ప్రార్థన 2 ఉంటుంది. ఆశీర్వాదం కూడా మీరే. దానికంటే ముందు మరి ఒక చిన్న మాట నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మరి దైవజనులు బుజ్జిబాబు గారికి, పాస్టర్ గారికి, మీకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు ఇప్పుడు తినవసరం లేదు, కానీ ఈ బలిపీఠంపై నిత్యము అగ్ని మండుచుండవలెను. ఈ మందిరంలో ఎప్పుడూ ఖాళీ ఉండదండి. ఎప్పుడు కూడా ఈ మందిరంలో ఏదో ప్రార్థన అలా జరుగుతూనే ఉంటుంది. గట్టిగా చెప్పాలి కూడదా? మీకు ఒక మంచి హామీ ఇవ్వగలం. పిఠాపురంలో ఎన్ని మందిరాలు ఉన్నాయో తెలియదు, కానీ గొప్ప కాదు. కానీ ఒకవేళ ఎక్కడైనా మూసేసి ఉంటే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. కనుక మరి అటువంటి సేవకుడుగా మరి దేవుడు అయ్యగారిని, మరి పెద్దలు, మరి అలాగే మా సేవకుల్లో, మరి సిఏ జీవజాల సేవకుల్లో మరి నిన్న వచ్చినటువంటి నాయకులు రెవరెండ్ రాజయ్య గారు ఆధ్వర్యంలో మేమందరం ఒక సహవాసంలో ఉంటూ ఉన్నాం. అలాగనే మరి ఈ పరిచర్య కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక సేవకులు అయితే
మరి ఈ జగ్గయ్య చెరువంతా కదిలించబడాలని ఒక సేవకులు మా సేవకుల్లో ఫెలోషిప్లో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ ప్రాంతం కదిలించబడాలని. నిజంగా కదిలించబడింది, అందుకనే మేము అలా రావాల్సి వచ్చింది. మంచిది. మరి నేటి దైవజనులు చక్కని వర్తమానాన్ని అందించారు. వారికి పరిచయం కొడుకు ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీవు నియమించినటువంటి సేవకుణ్ణి ప్రభువా మీరు నడిపించారు. నీ బిడ్డలకు ఎటువంటి జీవాహారము అవసరమై ఉన్నదో అటు జీవాహారాన్ని మీరు వినిపింపజేశారు. ప్రభువా, వినుట మాత్రమే కాదు, విన్నదాన్ని అన్వయించుకునే కృప వారికి దయచేయండి. కేవలం ఈ కూడికలు కాలక్షేపం కొరకు మాత్రమే జరుగుతున్నవని అనేటువంటి ఉద్దేశంలో కాక, కేవలం ఆచారపూర్వకంగా ప్రతి సంవత్సరం ఈ మందిరంలో జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో కాక, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిద్ధపాటు, ఒక దిద్దుబాటుతో కూడినటువంటి ఒక కూడికలని, పశ్చాత్తాపంతోనూ నూతన క్రియలతోనూ నూతన విశ్వాసంలో ఎదగడానికి ఈ కూడికలు ప్రయోజనకరంగా ఉన్నవి అని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి ప్రభువా నీ యొక్క సహాయాన్ని దయచేయండి. ఎవరైతే ఇంతవరకు పాల్గొన్నారో, ఇంకా జరగబోతున్న కూడికల్లో ఎవరైతే పాల్గొనబోతున్నారో వారి అవసరతలన్నిటినీ నజరేయుడైన యేసు నామమున ప్రభువా వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ఏ ఉద్దేశాలతో ఏ అవసరతలతో వచ్చారో వారిని పరిపూర్ణమైనటువంటి బలహీనతలు ఉంటే స్వస్థపరచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయండి. అన్నిటికంటే నీకు ఇంకా చేరువుగా, మీకు మరింత దగ్గరగా అవ్వడానికి ప్రభువా ఈ కూడికలు ఎంతో ప్రయోజనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ప్రభువా, మరి నేటి వర్తమానికులు నీ ఆత్మచేత నింపుకుని వాడుకున్నందుకు వందనాలు. దైవజనుల పరిచర్ని దీవించండి, పాస్టర్ గారిని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి సంఘాన్ని దీవించండి. ఇంకా అనేక చోట్ల బలమైన పరిచర్య నీ సేవకుని ద్వారా జరిగించమని ప్రార్థిస్తూ, అలాగే స్థానిక సంఘ కాపరి ప్రభువా మరి బుజ్జుబాబాయ్ గారిని, వారి పరిచర్ను సంఘ బిడ్డలను దీవించండి ప్రభువా. ఇన్ని దినాలు ప్రభువా మరి ఎన్నో ఆతిథ్యాలు ఇస్తూ సంఘ బిడ్డలో ఎంతో కష్టపడినటువంటి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసి ఉన్నారు. ఆ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి పంపించి మరల రేపటి దినానికి కూడికలో అందరం పాల్గొనే పర్యంతం నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నది ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనందరికీ, మరి సేవకునికి, సంఘానికి, ఇంకా జరుగుతున్నటువంటి కూడికలకు ఆత్మదేవుడు తోడేండి నడిపించునుగాక. ఆమె. హల్లెలూయా. అందరికి వందనాలు. మరి చక్కటి భోజనం మీ కొరకు ఏర్పాటు చేశాం, తినండి. బాగున్నా పొగడండి, బాగోపోయినా పొగడండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు మాత్రం లోపల ఉండండి. మరి మిగతా వాళ్ళు బయట పిల్లలు వడ్డిస్తున్నారు, చక్కగా సమృద్ధిగా తినేయాలండి. తెల్లన్నమే. నిన్న రానోళ్ళు బ్యాడ్ లక్, నేను బిర్యానీ ఉండం. దేవుని చిత్తమైతే రేపు మరలా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో మీరు సమృద్ధిగా ఉండండి, చక్కగా భోంచేయండి, రేపు మరలా వచ్చేయండి. మా క్యాండీ భలేనవుతుందండి. ఆమేన్.